So, divine evening, all my dear lovely friends, and hearty welcome to today's Guru Purnima special meet. First of all, let us all do prayer for the Guru. Okay. సో ఒకసారి మనం కళ్ళు మూసుకొని ఆ గురువుని ప్రార్థించుకుందాం. ఆ తర్వాత మనం సెషన్ ని స్టార్ట్ చేద్దాం. ఓకేనా? యా. లెట్ us స్టార్ట్ చాంటింగ్ our mantra. ఓం गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः. श्री गुरुभ्यो नमः. ఓకే. సో ఫ్రెండ్స్, గురు పూర్ణిమ అన్నది చాలా పవిత్రమైన పర్వదినంగా పాటించడం జరుగుతుంటది. వ్యాసుని తాలూకా జన్మదినం ని గురు పూర్ణిమగా సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. అయితే ఈ రోజు ఆ వ్యాసునితో పాటు ఎవరెవరైతే మన లైఫ్ లో అంటే ఎవరైనా కూడా గురు పాత్రని వహించి మనల్ని అంధకారం నుండి బయటికి తీసుకుని వచ్చి జ్ఞానం అనే వెలుగుల్ని మన జీవితంలో నింపుతూ ఉంటారో వాళ్ళని కూడా పూజించడం జరుగుతూ ఉంటుంది. ఇది పరంపరగా కొనసాగుతూ ఉంది. అయితే ఇప్పుడు గురు పౌర్ణమికి సంబంధించి మనం పురాణ ఇతిహాసాలు ఏం చెప్తున్నాయి ఏంటి అన్నదైతే మనం అటువైపు వెళ్ళడం లేదు. అసలు మనకి గురువు ఎందుకు అవసరం లైఫ్ లో? గురువు ఉంటే ఎలా ఉంటది, లేకపోతే ఎలా ఉంటది? గురువు తాలూకా ముఖ్యమైన పాత్ర ఏంటి అంటే ఒక వ్యక్తి శక్తిగా మారడానికి, అలాగే తన జన్మని సార్థకం చేసుకోవడానికి, తన జన్మకి ఒక అర్థాన్ని పరమార్థాన్ని జోడించడానికి గురువు పాత్ర ఎంతగా ఉంటది అన్నది ఈరోజు మనం తెలుసుకుందాం. అండ్ అంతేకాకుండా మీ అందరి కోసం కూడా ఒక స్పెషల్ సర్ప్రైజ్ కూడా ఉంది. యూ మే గెట్ ఇట్ విత్ ఇన్ 10 or 15 minutes. ఓకే. సో అదేంటి అన్నది నేనైతే ఇప్పుడు తెలియజేయను. సో బిఫోర్ దట్ ఐ వుడ్ లైక్ టు లిసన్ ఫ్రమ్ యూ ఆల్. మీరేమనుకుంటున్నారు? అసలు గురువు తాలూకు పాత్ర ఎంతవరకు ఉంటది ఏంటి మన లైఫ్ లో? ఎందుకు అవసరం అసలు గురువు అని మీరు అనుకుంటున్నారు? ఎవరు చెప్తారు? నేను చెప్తాను. చెప్పండి. గుడ్ ఈవినింగ్ మ్యామ్. వెరీ గుడ్ ఈవినింగ్. ముఖ్యంగా లైఫ్ లో గురువు యొక్క పాత్ర ఏంటి అని అంటే మన అంటే ఎన్ని జన్మలు ఉంటాయో మన జన్మలతో పాటు మన గురువు కూడా మన వెంటే ఉంటాడు అన్న ఒక విషయం నేను ఎక్కడో చదివాను, విన్నాను. బట్ మనం ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో నుంచి బయటికి తీసి మన జీవితానికి జీవిత పరమార్థాన్ని తెలియజేసి మనం అజ్ఞానంలో ఉన్నప్పుడు సహాయకారిగా ఉంటూ ఏమాత్రం అంటే నేను చేస్తున్నాను అన్నది ఏమాత్రం లేకుండా తనను బయటికి తీయాలి అన్న ఉద్దేశంతో అక్కడి నుంచి ఆ స్థాయి నుండి ముందుకు తీసుకెళ్లే ఎంతో మంది గురువులు నా లైఫ్ లో ఉండడం అన్నది జరిగింది. అంటే చూస్తున్న ప్రతి వాళ్ళు గురువే. అమ్మ నాన్న దగ్గర నుంచి మొదలుకొని మనకు నేర్పిస్తున్న ప్రతి వాళ్ళు గురువులే. అయితే జ్ఞానం అనే సత్యాన్ని తెలియజేసి సత్యం వైపుకు నడిపే గురువులు కొందరు. ఆ సద్గురువులు మీ రూపంలో నాకు ఒక 2 ఏళ్ల కిందట నా లైఫ్ లోకి రావడం అన్నది జరిగింది. అప్పటిదాకా నా లైఫ్ ఏంటి అని అంటే ఒక అంధకారం అన్నదే కాదు, అసలు నా జీవితానికి అర్థం పరమార్థం ఉంటాయి అన్న విషయం కూడా తెలియని ఒక దాంట్లో ఉండిపోయాను. అందరిలాగా నాకేదో కావాలి, నా జీవితానికి డబ్బు కావాలి, ఆ పరిస్థితులు చక్కబడిపోవాలి, నేను బాగుండాలి అన్న ఒక స్వార్థతంలోనే ఉండిపోయాను. బట్ మీరు నా లైఫ్ లోకి ఎంటర్ అయిన తర్వాత లైఫ్ కి ఒక అర్థం ఉంటుంది. ఆ పరమార్థాన్ని మనం అడిగిన
అడిగినంత కాదు, అడగనంత కూడా మనకు ఆ విశ్వం ఎప్పుడు ఇస్తుంది అన్న రూపంలో నిజాన్ని నిర్భయంగా చెప్పేటప్పుడు మనం మన యొక్క వ్యక్తిత్వాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఆ క్రమంలో మనల్ని మనం మెరుగుపరుచుకోవాల్సి ఉంటుంది అన్నట్టు మట్టిలో ఉన్న ఒక మాణిక్యాన్ని మీరు సానపెట్టి ఒక వజ్రాన్నిగా, ఒక డైమండ్ గా మలవడం అన్నది మర్చిపోలేని ఒక అనుభూతి. ఒక స్త్రీ ఎలా అంటే తన శక్తిని తెలుసుకుంటే ఆది పరాశక్తి అవుతుందో అన్నది ప్రతిక్షణం మీరు నడిపిన మార్గం అన్నది నిజంగా అది మరవలేనిది. మీ పాదాలకు ఎన్నిసార్లు నమస్కారాలు చెప్పినా ఆ విషయంలో చాలా తక్కువ మ్యామ్. ఎందుకంటే అందరూ మర్చిపోయిన చోట అక్కడి నుండి ముందుకు తీసుకెళ్ళడానికి వచ్చే వాళ్ళే గురువు అని అనుకుంటాను నేను నా లైఫ్ లో. అమ్మ నాన్న వదిలేయచ్చు, మన అనుకున్న వాళ్ళు మనల్ని వదిలేయచ్చు, మన మీద అసలు మనకే నమ్మకం కలగని చోట కూడా మా గురువు అక్కడి నుండి ముందుకు తీసుకెళ్ళడానికి నా లైఫ్ లోకు మీరొచ్చారు. అంటే ఇవేదో బాధతో వస్తున్న కన్నీళ్లు కాదు, మనకంటూ మన లైఫ్ ని మన చేతికి అందించి అక్కడి నుండి జ్ఞానం అనే ఒక జ్యోతిని వెలిగించడానికి మన లైఫ్ లో మనల్ని నమ్మి మన నమ్మకంతో ముందుకు తీసుకెళ్లే వాళ్ళు ఒకరు ఉంటారు. అదే మీరు అన్నది మాత్రం నేను ఈ సెషన్ ఆధారంగా మీకు చెప్పగలను. ఎన్ని ఎన్ని మార్పులు చూడగలిగానో నా లైఫ్ లో, ఎంత తెలుసుకోగలిగానో, ఎంత జ్ఞానాన్ని తెలుసుకోగలిగానో, అవన్నిటిని ఆచరించడంతో ప్రతి వాళ్ళు శక్తివంతులు అవుతారు అన్నది మీ జీవిత దర్శనాన్ని చూపించి ప్రత్యక్షంగా పరోక్షంగా మీరు మాకు ఒక చూపించిన జీవితం అన్నది మరవలేనిది. అంతటి గొప్ప జన్మను మీకు అందించిన మీ తల్లిదండ్రుల గారికి కూడా నేను పాదాలకు నమస్కారాలు తెలియజేస్తున్నాను మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. అంటే ఈరోజు గురు పౌర్ణమి ఉంది కాబట్టి ఈ మాటలు రావట్లేదు, ప్రతిరోజు ఇవి వస్తాయి. బట్ ఈ రోజు ఇంకా ఎగ్జైట్మెంట్ గా ఏంటి అంటే నాలో ఉన్న శక్తి నాకు తెలియదు అసలు, నాలో ఇంత శక్తి ఉంటది అని. ప్రపంచాన్ని మార్చడానికి నువ్వు పుట్టావు అని అన్న రోజు నేనా మేడం అని నవ్వాను. బట్ నాకు తర్వాత తర్వాత ఆ సిచ్యువేషన్స్ నాకు తెలుస్తున్నప్పుడు, అనుభవంలోకి వచ్చినప్పుడు నా గురువు నాలో ఇంత అజ్ఞానాన్ని, అమాయకత్వాన్ని, అహంకారాన్ని తీసేసిందా అని తలుచుకుంటే అవి ఎవరికీ చెప్పలేనివి, మాటల్లో వర్ణించలేని నిజాలు అవన్నీ. బట్ నా జీవితానికి ఒక అర్థం పరమార్థం కలిగించుకొని తల్లిదండ్రులు జన్మనిస్తే ఈ జీవితానికి అర్థాన్ని ఇచ్చి ముందుకు నడిపింది అయితే మీరే అని సగర్వంగా నేను తెలియజేస్తాను. ఎంత మందిలో ఉన్నా నాకు అమ్మ అయ్యారు, అక్క అయ్యారు, స్నేహితురాలు అయ్యారు, ఒకానొక సమయంలో అన్నీ మీరే ఈ నడిపారు. అంతటి అదృష్టానికి నేను నోచుకున్నందుకు మీకు ఈ సెషన్స్ తరపున మీ పాదాలకు నమస్కారాలు తెలియజేస్తున్నాను మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. Yeah. So pleasure is mine for doing all these things. సో మీ తాలూకా హార్ట్ ఫెల్ట్ ఫీలింగ్స్ షేర్ చేశారు. రియలీ ఇది ఎవరైతే ఏదైనా ఒకటి నేర్చుకొని ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారో వాళ్ళకి పర్సనల్ లైఫ్ లో వస్తున్న ఎక్స్పీరియన్సెస్ బట్టి వస్తాయి ఈ మాటలు. ఓకే, జస్ట్ మామూలు ఏదో విన్నాము, ఏదో అటెండ్ అయ్యాం, అయిపోయింది కాకుండా ఇంప్లిమెంట్ చేస్తూ ట్రాన్స్ఫర్మేషన్ ఎవరైతే ఎక్స్పీరియన్స్ చేస్తారో ఖచ్చితంగా ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ అయితే షేర్ చేయగలరు. సో ఇట్ ప్రూవ్స్ దట్ యు ఆర్ ట్రాన్స్ఫార్మింగ్ యువర్ లైఫ్ ఇన్ ద బెటర్ వే. అంతేకాకుండా మీ లైఫ్ ఏంటి, అసలు మీరు ఎందుకు ఈ జన్మ తీసుకున్నారు, దాని తాలూకా పర్పస్ ఏంటి, మీరు ఫర్దర్ ఏం చేయాలి, వాటన్నింటికి సంబంధించి కూడాను స్టెప్ బై స్టెప్ మీకు ఒక్కొక్కటి అవగతం అయితే అవుతూ ఉంది. సో ఇంకా మీరు భవిష్యత్తులో మంచి మార్గంలో ధర్మంగా, న్యాయంగా, అన్ని విధాలుగా కూడా అభివృద్ధి చెందుతూ ఎంతో మందికి సహాయ సహకారాలు అందిస్తూ మార్గదర్శనం కూడా అందించగలరు. సో దానికోసం అన్ని విధాలు కూడా ప్రయత్నిస్తూ ఉండండి. ఆ గురువు తాలూకా ప్రజ్ఞ, ఆశీర్వాదం, దిగ్దర్శనం అయితే ఎప్పుడు కూడా ఉంటది.
మనం ఎంత స్వచ్ఛంగా ఉంటూ, ఎంత త్రికరణ శుద్ధితో ఉంటూ చేయవలసినవి చేస్తూ ఉన్నప్పుడు మన కర్తవ్య కర్మలు, కర్మ సిద్ధాంతాన్ని నమ్మి ఖచ్చితంగా ఎప్పుడు ఏది మన లైఫ్ లో మన దగ్గరికి అందాలో చేరాలో చేరుతుంది. కాబట్టి ఎప్పటికి ఏది ప్రస్తుతమో అప్పటికది 100% రెస్పాన్సిబిలిటీతో చేస్తూ ఉండాలి. అది మోస్ట్ ఇంపార్టెంట్. అది చేస్తూ ఉన్నప్పుడు మనలోని ఎక్కడెక్కడైతే అజ్ఞానం అనే పొరలు లోపల దాక్కుని ఉన్నాయో అవన్నీ కూడా ఒక్కొక్కటిగా రిమూవ్ అవుతూ ఉంటాయి. ఆ తర్వాత జ్ఞానం అనే వెలుగు మనకి ఎక్స్పీరియన్స్ లోకి వస్తూ ఉంటే అప్పుడు ఇవన్నీ ఎక్స్పీరియన్స్ అవుతాయి అన్నమాట. ఓకే. భౌతిక ప్రపంచానికి, ఆధ్యాత్మిక ప్రపంచానికి మధ్యలో మనం ప్రయాణం చేస్తున్న క్రమంలో ఇవన్నీ కూడా మనకి ఎక్స్పీరియన్స్ అవుతాయి. కేవలం అవుటర్ వరల్డ్ మీదే మనం ఫోకస్ చేస్తూ ఉన్నంత వరకు మన ఆలోచన విధానాలు, మనం చేసే పనులు, వాటి నుండి వచ్చే రిజల్ట్స్ ఒకలా ఉంటాయి. కానీ ఎప్పుడైతే మనం ఆధ్యాత్మిక జీవితం, ఆధ్యాత్మిక జీవన విధానం, అసలు సత్యం జ్ఞానం ఏంటో మనం తెలుసుకొని ముందుకెళ్తుండేటప్పుడు ఖచ్చితంగా నిత్య ఆనందం, అలాగే శాశ్వత ఆనందం అన్నది మన లైఫ్ లో పార్ట్ అయిపోతుంది అనమాట. అప్పుడు ఈ భౌతిక ప్రపంచానికి సంబంధించిన ఏ విషయాలు కూడా మనల్ని కృంగదీయడం గాని, బాధ పెట్టడం, లేదా ఇంకా వేరే వేరే విధంగా మనల్ని ఇబ్బంది పెట్టడం గాని చేయలేవు. ఎందుకంటే మనం అంత బ్యాలెన్స్డ్ గా, పాజిటివ్ గా, పవర్ఫుల్ గా తయారవుతాం కాబట్టి. ఓకే. సో ఎస్, ఐ కెన్ ఆల్సో అండర్స్టాండ్ అండ్ అబ్జర్వ్ యువర్ ట్రాన్స్ఫర్మేషన్ ఫ్రమ్ లాస్ట్ 2 years. మీరు నాకు పరిచయం అయినప్పటికీ ఎలాగ ఉండేవారో ఇప్పుడు ఎలా ఉన్నారో ప్రాక్టికల్ గా అయితే నాకు తెలుసు. ఇంకా మీరు ఎంతో ఉన్నతంగా ముందుకి వెళ్తారు లైఫ్ లో. ఆల్ ద బెస్ట్ ఫర్ దట్. ఓకే. యా. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, యూ మోస్ట్ వెల్కమ్. ఎవరు షేర్ చేస్తున్నారు నెక్స్ట్? వాట్ ఇస్ ద రోల్ ఆఫ్ గురు ఇన్ లైఫ్, ఎస్పెషల్లీ ఇన్ యువర్ లైఫ్? యా భారతి, క్యారీ ఆన్. గుడ్ ఈవినింగ్ మ్యామ్. వెరీ గుడ్. గురు పౌర్ణమి శుభాకాంక్షలు. అండ్ ఈరోజు చాలా బాధపడ్డాను కూడా, రాలేకపోయాను. స్కూల్లో అర్జెంట్ పని ఉంది, అందుకే సెలవు ఇవ్వలేదు సార్ అసలు. అయితే నా లైఫ్ లో అంటే చిన్నప్పటి నుంచి, ఎప్పుడు అని నేను చెప్పలేను, చిన్నప్పటి నుంచి అంటే నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి నేను మీతోటే ఉన్నాను, మీతోటి గురుగారితోటి. సో నా లైఫ్ లో జరిగిన ప్రతి ఇన్సిడెంట్ లో కూడా మీరు ఉన్నారు. సో నన్ను దాని నుంచి బయటికి తీసుకొచ్చారు. ఇప్పుడు నాకున్న ఈ జీవితం కూడా మీరిచ్చిందే. సో అది ఇంకా ఎన్నాళ్ళైనా, ఈ ఎన్నేళ్ళైనా ఇంకా అది మారదు, మార్పు చెందదు కూడా. ఎస్. సో ఇప్పుడు ఈ జాబ్ అయినా, ఈ పెళ్ళైనా, ఈ పిల్లలు, ఏదైనా గానీ అంతా మీరు గురుగారు చేసిందే నాకు. అంటే మీరు, అందుకనే నేను నా తల్లి తర్వాత తల్లి అని మీకు చెప్పాను. అంటే మా అమ్మ కూడా నా విషయంలో ఇంతగా చేయలేదేమో నాకు తెలిసి, ఎందుకంటే తనకి అంత ఇది జ్ఞానం లేదు. సో అంత చేయలేదు కూడా తను. కానీ అమ్మ స్థానంలో ఉండి మీరే మొత్తం అంతా నన్ను నడిపిస్తున్నారు, ఇప్పటికీ నన్ను నడిపిస్తున్నారు. సో నా లైఫ్ లో వేరే గురువులు అంటే ఇంకెవరు నాకు తెలీదు, నేను ఇంకెవరి దగ్గరికి వెళ్ళలేదు కూడా. చిన్నప్పటి నుండి నేను చూస్తున్నది మిమ్మల్ని, గురువు గారిని. సో లైఫ్ లాంగ్ నేను మీకు రుణపడే ఉంటాను. అంటే అదే మన ఇద్దరం కలిసి చేసిన ఆ అదే అర్జునుడు కృష్ణుడు ఏదైతే పాత్రలు చేశామో, సో అలాగే ఉంటాను నేను కూడా, వదిలిపెట్టకుండా లాస్ట్ వరకు. నీకు అప్పుడు ఎన్ని సంవత్సరాలు నువ్వు అర్జునుడి పాత్ర వేసినప్పుడు? నాకు ఐడియా లేదు, ఏజ్ గుర్తులేదు. ఇక్కడ ఉండేవారు కదా మీరు, ఇప్పుడు మేము ఉంటున్నామా, మా ఇంటి ఎదురుగా ఇక్కడ ఇల్లు ఉంది కదా, అక్కడ ఉండేవారు. అది అయితే గుర్తు నాకు. ఎస్, వెరీ గుడ్. నేను ఇంటర్ చదువుతుండేదాన్ని అప్పుడు. ఇంటర్ అయితే నేను 9th అయి ఉంటది మేబీ. అంటే దట్స్ 13-14 years అట్లా. ఇప్పుడు ఎన్ని ఇయర్స్? ఇప్పుడా 38. ఓకే. సో ఇన్ని సంవత్సరాలుగా ఆ అర్జునుడు
కృష్ణుడి తాలూకా బంధం ఎలా అయితే ఉంటుందో అలాగే కొనసాగుతూ ఉంది. అది జీవితాంతం ఉంటది కూడా. ఉంటది ఎస్, ఉంటది వెరీ. నేనైతే వదిలిపెట్టను కదా. సో అది మెయిన్ ఉండాలమ్మా. గురువుని వదలకుండా మనం ఎంతవరకు అంటిపెట్టుకొని ఉంటామో ఎప్పుడు కూడా మనకి చెడు జరగదు. కొన్ని కొన్ని సందర్భాల్లో మాయ మనల్ని పక్క దారి పట్టించడానికి ప్రయత్నిస్తూ ఉంటది. గురువులకి సంబంధించిన విషయంలో కూడాను, అంటే ఆ గురువు పట్ల అంతవరకు మనకి ఏదైతే నమ్మకం, ప్రేమ, భక్తి, అభిమానం ఉంటుందో వాటన్నింటికి వ్యతిరేకంగా సిచ్యువేషన్స్ క్రియేట్ చేసి మన మనసులో భావాలను క్రియేట్ చేయడం అవన్నీ చేస్తూ ఉంటది. అలాంటప్పుడే మనం స్ట్రాంగ్ గా ఉండగలగాలి. అక్కడ కానీ మనం నిలదొక్కోగలిగి ముందుకు వెళ్ళామా, ఆ గురువు తాలూకు చేయని వదలకుండా ఖచ్చితంగా మనం జీవితంలో అంటే ఇటు భౌతికంగా ఆధ్యాత్మికంగా కూడా ముందుకు వెళ్ళగలం. దట్ ఈస్ ష్యూర్. ఎందుకంటే ఇది నేను ఎన్నో సంవత్సరాల ఎక్స్పీరియన్స్ గా చెప్పడం జరుగుతుంది. సద్గురు మార్గదర్శనంలో ఉంటే మనం ఎలా ఉంటాం, దూరం అయిపోతే ఎలా ఉంటది అంటే, నేను చిన్నప్పటి నుంచి నా సద్గురు అయిన మా నాన్నగారితో నేను ఎలా ఉన్నాను ఏంటి, అతనితో మిగతా వాళ్ళు ఎలా ఉండేవారు, ఆ తర్వాత ఎలాంటి మార్పులు వచ్చాయి, అప్పటి నుండి ఇంతవరకు అతన్నే పట్టుకొని ఉన్న వాళ్ళ లైఫ్ ఎలా ఉన్నాయి, వేరే వేరే విధంగా దూరమైన వాళ్ళ లైఫ్ ఎలా ఉన్నాయి, అవన్నీ నేను ప్రాక్టికల్ గా చూశాను. ఓకే, అందుకు చాలా లోతైన విషయం ఇది గురు శిష్య సంబంధం అన్నది. అంతేకాకుండా అదేదో ఈ ఒక్క జన్మలోనిది కాదు, జన్మ జన్మల బంధం గురు శిష్య సంబంధం. ముందు జన్మలో మనం ఎంతో కొంత సాధన చేయడం వల్లనే ఈ జన్మలో మనకి ఎటువంటి గురువులు తారసపడాలో అటువంటి గురువులు తారసపడతారు. అక్కడి నుండి మన తాలూకా జర్నీ అన్నది ముందుకి కొనసాగుతూ ఉంటుంది. ఓకే, సో అది ముఖ్యమైన విషయం. అందుకు మాయా తాలూకా ప్రభావానికి ఎప్పుడు మనం లోన్ అయిపోకూడదు. ఎప్పుడు ఎటువంటి విషయంలో కూడా గురువు పట్ల నెగిటివ్ ఆలోచనలు, నెగిటివ్ భావనలు, అంటే ఇసువంత కూడా ఉంచుకోకూడదు. అది మంచిది కాదు అన్నమాట. ఓకే, ఎస్, వెరీ గుడ్. డెఫినెట్ గా నీ లైఫ్ ఇంకా ఎంతో ఉజ్వలంగా, ఆనందంగా, అద్భుతంగా తయారు చేసుకుంటూ ఉంటది కూడా. ఆల్ ద బెస్ట్ ఫర్ దట్. వెరీ గుడ్. ఇంకెవరు చెప్తున్నారమ్మా, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ గురు ఇన్ యువర్ లైఫ్ ఎస్పెషల్లీ? గురు పౌర్ణమి శుభాకాంక్షలు మేడం. ఎస్, శుభాశిష్లమ్మా, చెప్పండి. బాగున్నారా? బాగున్నాం. మీరు ఎలా ఉన్నారు? ఎస్, బాగున్నా. భారతి మేడం, మీకు కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలు. చెప్పండి. మీరే మేడం నా రోల్ మోడల్. నిజంగా నా లైఫ్ చేంజ్ అవడానికి కూడా 100% మీరే. ఫస్ట్ నెగిటివ్ లో ఎక్కువ ఉండేదాన్ని, ఎందుకో తెలియదు మరి అలా అయ్యేది. అలాగా మీ సెక్షన్స్ అన్ని ప్రతిదీ కూడా అటెండ్ అవ్వడం, నేర్చుకోవడం, దాన్ని ఇంప్లిమెంట్ చేయడం, అలాగా నాకు నేను మారి ఇప్పుడు 90 వరకు వచ్చాను మేడం. ఇంకా 10 కూడా కొద్దిగా ఎక్కడో నాలోనే చిన్న చిన్న ఉన్నాయి పొరపాట్లు, వాటిని కూడా ఇంకా మార్చుకుంటూ 100% కంప్లీట్ చేస్తాను మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. నా ఫ్యామిలీకి కూడా నేను సపోర్ట్ చేస్తున్నాను, వాళ్ళు కూడా మారుతున్నారు, వాళ్ళలో కూడా మార్పు చూస్తున్నాను. మీరు ఇంతవరకు ఏదైతే సాధించారో కంగ్రాచులేషన్స్ ఫర్ దట్. ఇంకా ఏదైతే సాధించబోతున్నారో ఆల్ ద బెస్ట్ ఫర్ దట్. డెఫినెట్ గా మీరు మీ లైఫ్ ని చాలా మంచిగా ముందుకి డిజైన్ చేసుకుంటూ సక్సెస్ఫుల్ గా ముందుకైతే వెళ్తారు. ఓకే, వండర్ఫుల్, వెరీ గుడ్, వెరీ గుడ్. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్. ఎనీ మోర్? మ్యామ్, గురు పౌర్ణమి శుభాకాంక్షలు మ్యామ్.
ఎస్ అమ్మా, మీకు కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలు. మెంటర్స్ అందరికి గురు పౌర్ణమి శుభాకాంక్షలు. ఎస్ ఎస్, అందరి తరఫున ధన్యవాదాలు కూడా మీకు. మీరు ఏజ్ లో చాలా ఎక్స్పీరియన్స్ ఇక్కడ ఉన్న వాళ్ళు అందరికన్నా. యు ఆర్ ద ఇన్స్పిరేషన్ ఫర్ ఎవ్రీ వన్. ఈ మధ్య నేను కొన్నిట్లో అటెండ్ అవ్వలేకపోతున్నా మ్యామ్, కొన్ని చిన్న చిన్న సమస్యల వల్ల. బట్ అవి ఛాలెంజ్ గా తీసుకోవాలి, అలానే చేస్తున్నా. ఒక సాధన ఎదురైంది, ఒక ఛాలెంజ్ ఎదురైంది, అది సక్సెస్ఫుల్ చేస్తానా లేదా అనేది పరీక్ష లాగా అయిపోయింది నా పని. అదే కొంచెం మా మదర్ కి కాలు కొంచెం ఎప్పుడో దెబ్బ తగిలి కాలు పుండులాగా వచ్చేసి బాగా నడవలేకపోతున్నాం. ఇక దగ్గరలో ఉంది నేనే. ఓకే ఓకే. అన్నయ్య ఏమో మిర్యాలగూడలో ఉంటారు, విజయవాడలో ఉంటారు. ఇంకా నేను ఇక్కడ దగ్గర ఒక 25 కిలోమీటర్స్ లోపే ఉంటాను. స్కూల్, ట్యూషన్ మధ్య మధ్యలో ఆమె దగ్గరికి వెళ్ళి రావటం కొంచెం ఎక్కువ బిజీ అయిపోయింది. అవును, అవుతుంటాయి అవన్నీ మామూలే. మన తాలూకా రెస్పాన్సిబిలిటీ ఏంటో అది మనం తెలుసుకుంటూ ఇప్పుడు ఏది చెయ్యాలో అది చేయడానికి మనం 100% సిద్ధంగా ఉండాలి, మానసికంగా శారీరకంగా కూడా. ఎస్ మ్యామ్, ఆమెకి ఇప్పుడు నేను చెయ్యాలి కంపల్సరీ, నా అవసరం ఎక్కువగా ఉంది. అవునవును, చెయ్యండి, అది అవసరం కూడా. కన్న వాళ్ళ రుణం తీర్చుకోవడం అన్నది అందరి వల్ల అవదమ్మా. అలాంటి అవకాశాలు వచ్చినప్పుడు మనం దేవుడికి చేస్తున్న పూజగానే చెయ్యాలి వాళ్ళకి కూడా. ఎస్ మ్యామ్. అది ఓకే మ్యామ్. ఓకే, యా, వెరీ గుడ్. మీరు ఏది చేసినా కూడాను చాలా శ్రద్ధగా ఫుల్ కమిట్మెంట్ తో చేస్తూ ఉంటారు. సో ఈ విషయంలో కూడాను అలాగనే చేస్తారు. సో ఖచ్చితంగా మీ తాలూకా సర్వీస్ మీ అమ్మగారికి అన్ని విధాలుగా కూడాను చేదోడు వాదోడుగా ఉంటదని అనుకుంటున్నా. అండ్ ఇది మీ ట్రాన్స్ఫర్మేషన్ కూడాను ఒక అద్భుతమైన అవకాశం. ఓకే, యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ గా, యాజ్ ఎ పవర్ఫుల్ విమెన్ గా, అంటే ఇటు వర్క్ చేస్తూ అటు ఇంటిని చూసుకుంటూ ఈ ఏజ్ లో 54 years లో మదర్ తాలూకా కేర్ తీసుకుంటూ ముందుకు వెళ్ళడం అన్నది రియల్లీ యూ విల్ బి ద ఇన్స్పిరేషన్ ఫర్ నాట్ ఓన్లీ యువర్ డాటర్స్ బట్ ఆల్సో ఫర్ నంబర్ ఆఫ్ విమెన్. ఓకే, వెరీ గుడ్ అమ్మా, కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ మ్యామ్. యా, యూ మోస్ట్ వెల్కమ్. గుడ్. సో ఇంకెవరు షేర్ చేస్తున్నారమ్మా? ఇట్ వుడ్ బి బెటర్ ఇఫ్ యూ ఆన్ యువర్ వీడియోస్. మేడం నమస్తే. నమస్తే అమ్మా, చెప్పండి. అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు మేడం. ఎస్ ఎస్, గురు పౌర్ణమి అంటే తల్లి ప్రథమ గురువు అంటారు. నిజంగానే ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి మేము వచ్చాము అంటే మా అమ్మగారు ఒక కారణం. ఆవిడ భక్తి గాని ఆవిడ చేసే ఇది కానీ మమ్మల్ని ఇందులోకి తీసుకొచ్చింది. తర్వాత కొన్ని మేము వచ్చే దారిలో నేను కొన్ని తెలుసుకున్నాను. కానీ ఒక 1.5 year వరకు మాత్రం ఇందులో లేను మేడం. నేను నిజంగా చెప్పాలంటే ఒక 2 years బ్యాక్ ఇందులో లేను అసలు. మా ఫ్రెండ్ నాతో షేర్ చేసింది కానీ నేను రావాలి అనే ఆలోచన కూడా లేదు. కానీ తర్వాత చిన్నగా ఇందులోకి రావడం జరిగింది. వచ్చిన తర్వాత గురువుని వెతకడము జరిగింది. మీ సెషన్ ఒకటి అటెండ్ అయ్యాను నేను ఇంతకు ముందు, బట్ కంటిన్యూ అవ్వలేకపోయాను. యూట్యూబ్ లో వీడియోస్ చూస్తూ కొంత నేర్చుకున్నాను. కానీ నేను ఒకటే అనుకున్నాను, శివుణ్ణి గురువుగా అనుకున్నాను. కొన్ని రోజుల క్రితం ఒక 6 months బ్యాక్ శివుణ్ణి గురువుగా అనుకొని ఈ సాధనలో నువ్వెవరిని చూపిస్తావో చూపించు, ఇప్పుడైతే నువ్వే నాకు గురువు అనుకుంటూ ఆయన నామస్మరణ చేసుకుంటూ వచ్చాను. లాస్ట్ కి మిమ్మల్ని చూపించారు. మిమ్మల్ని చూపించి ఇదిగో నీ గురువు నేను చూపిస్తున్నాను అని చెప్పేసి మిమ్మల్ని చూపించారు. నేను మాత్రం చాలా చాలా హ్యాపీ.
ఇప్పుడు ఏంటంటే ఒక విషయం షేర్ చేయాలి మేడం. ధ్యానంలో ఇంతకు ముందు నేను కూర్చోలేకపోయేదాన్ని, అయ్యేది కాదు, నాకు వెన్ను నొప్పో ఏదో ఒకటి వచ్చేది. కానీ మీరు ధ్యానం చేసుకోమని చెప్పారు కదా, అప్పటి నుంచి నేను కూర్చోగలుగుతున్నాను, స్టేజ్ కూర్చోగలుగుతున్నాను. ఎంతసేపు అయినా చెయ్యి పర్వాలేదు అంటుంది నా బాడీ, ఎక్కడ పెయిన్ రావడం గాని ఏది లేదు అసలు. చాలా హ్యాపీగా కూర్చోగలుగుతున్నాను. అదొక్కటి నాకు చాలా హ్యాపీ అనిపించింది. శివయ్యకి థ్యాంక్స్ చెప్తున్నా, మిమ్మల్ని నాకు గురువుగా ఇచ్చినందుకు. మీ మెంటర్షిప్ లో ఇంకా ఇంకా ముందుకెళ్ళాలి. మేడమ్స్ చెప్పినట్టు పాజిటివ్స్ తక్కువగా, నెగిటివ్స్ ఎక్కువగా. నేను కూడా అట్లే ఆలోచించేదాన్ని, నెగిటివ్స్ ఎక్కువగా, ఓవర్ థింకింగ్, బాధలో వచ్చే ఆలోచనలు ఇలా చాలా ఉండేవి. కానీ వాటన్నిటిని తీసేస్తూ వచ్చాను, కానీ ఎంత తీసినా నేను తీసేయలేకపోయా. అది మీ గైడెన్స్ లో తప్పకుండా తీసేస్తానని, తప్పకుండా ఇంకా నేను ముందుకు వెళ్తానని, అసలు ఏంటి, నేను ఎందుకు పుట్టాను, ఏంటి నా జీవిత గమ్యాన్ని తెలుసుకుంటానని నేను మాత్రం ఆశిస్తున్నాను మేడం, ఈ గురు పౌర్ణమి సందర్భంగా. ఖచ్చితంగా. థ్యాంక్ యూ మేడం, ధన్యవాదం. ఇలాంటి విషయాల్లో మనం ఎంత దృఢ సంకల్పం కలిగి ఉంటాం అన్నదే మెయిన్ అమ్మా. మనం ఎంత దృఢంగా దాన్ని కోరుకుంటామో దానికి అవసరమైన మార్గదర్శనం మనకు విశ్వం అందించేస్తుంది. గురు ప్రజ్ఞ తీసుకెళ్తుంది అలా ముందుకి. ఓకే, సో డెఫినెట్ గా మీరు ఆధ్యాత్మిక మార్గంలో ఎటువంటి జీవితాన్ని అయితే మీరు ఇప్పటి నుంచి సృష్టించుకుందాం అనుకుంటున్నారో, అలాగే ఈ భౌతిక ప్రపంచంలో ఎటువంటి ఉన్నతనైతే మీరు కోరుకుంటున్నారో, అలాగే మీ ఎయిమ్ మరికొంతమందికి నేను ఆదర్శంగా ఉండాలి మేడం అని చెప్పారు కదా, ఖచ్చితంగా మీరు ఉంటారమ్మా. అవన్నీ చేసి మీ పిల్లలకి అలాగే ఎంతో మంది జీవితాలకు కూడా మీరు ఆదర్శంగా ఉంటారు, అదైతే ష్యూర్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద నేను బెస్ట్. వీడియో ఆఫ్ చేస్తాను, ఎందుకంటే నాకు ఈ టైంలో ట్యూషన్ ఉంటది. ఓకే, నేను మీ ష్యూర్. వాయిస్ వింటున్నాను, వింటూనే ఉంటాను, మధ్య మధ్యలో వస్తాను. వీడియో మాత్రం ఆఫ్ లో ఉంటది మేడం, ఏమనుకోకండి. పర్లేదు. థ్యాంక్ యూ మేడం. వెరీ గుడ్. ఓకే ఫ్రెండ్స్, సో విన్నారు కదా డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్. ఇంకెవరు షేర్ చేస్తున్నారా? హౌ డూ యూ ఫీల్ అండ్ ఏంటి గురువు తాలూకా రోల్ మీ లైఫ్ లో ఎలా పనిచేస్తుంది ఏంటి? హాయ్ మ్యామ్, గుడ్ ఈవినింగ్. హాయ్, వండర్ఫుల్ ఈవినింగ్. చెప్పండి అమ్మా. ఈరోజు అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు మ్యామ్. అందరి తరపు నుండి మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అసలు ఎలా ఉండాలి ఏంటి అనేది తెలియని పరిస్థితుల్లో కొన్ని సందర్భాల్లో నేను ఒక గురువు గారిని కలిశాను ఒక రోజు. తర్వాత కొన్ని వీడియోస్ ద్వారా కొంత తెలుసుకున్నాను. తర్వాత మీ శనివారం సెషన్ ఒకటి అటెండ్ అవ్వడం జరిగింది. దాని తర్వాత కొన్ని సెషన్స్ నేను అప్పటి నుంచి కంటిన్యూషన్ గా మీతో ఉన్నాను. నేను ఒక 1 year అవుతుందేమో మ్యామ్ బహుశా. అప్పటి నుంచి కూడా మీరు మాకు తెలియని అనేక విషయాలు చెప్తూ అసలు ఎలా ఉండాలి ఏంటి అనేది మీరు దిశానిర్దేశం చేస్తున్నారు. కానీ ఒక గురువు గారి అండర్లో ఉండి ఎన్నో విషయాలు నేర్చుకుంటూ మా జీవితాలను మేము కొత్త మలుపులు తిప్పుకోవచ్చు అనే ఆలోచన, ఆ విధానాన్ని మీరు కల్పించినందుకు అందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు మ్యామ్ మీకు. కానీ అది ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఎలా చేయాలి, దాన్ని సింప్లిఫై ఎలా చేయాలి, ఎంత పెద్ద విషయాన్ని అయినా సింప్లిఫై చేసి ఏ విధంగా చేయాలి అనే విషయాన్ని మాత్రం మీరు బాగా చక్కగా, అంటే ఒక 2 సందర్భాల గురించి చెప్పేస్తారనమాట, ఎక్కువ దాని గురించి లేకుండా సింప్లిఫై చేసి చెప్తారు. ఆ విషయాలు మీ దగ్గర చాలా నేర్చుకున్నాం మ్యామ్. కానీ ఇప్పుడు మాత్రం ప్రజెంట్ మీ అండర్లో ఉంటూ మా జీవితాలను మేము పూర్తిగా మార్చుకుంటామని నేను కోరుకుంటున్నాను. The energy has come to the room. I'm introducing you my guru, my Sadguru, my father. హరి ఓం. హరి ఓం నాన్న, హరి ఓం. హరి ఓం. అందరికీ శుభాశీస్సులు. థ్యాంక్ యూ గురుజీ, థ్యాంక్ యూ. హరి ఓం గురువు గారు. హరి ఓం. హరి ఓం.
సో ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్నారు నా తాలూకా సద్గురువు మా నాన్నగారు. అలాగే మీ అందరు ఇంతవరకు ఇప్పుడు చెప్పారు కదా, నేనేదో మీకు సహాయం చేస్తున్నాను అని చెప్పి. అసలు అటువంటి ఆలోచనలు కలగడానికి, ఆ మార్గంలో వెళ్ళడానికి, అసలు నాకు ముందు నా లైఫ్ లో ఎక్స్పీరియన్స్ రావడానికి, ఇప్పుడు మీ అందరికి నేర్పించడానికి కారణం కూడా మా నాన్నగారు, నా గురువు గారే. సో నేను ఇప్పుడు గురువు గారిని ప్రార్థిస్తున్న, గురు పౌర్ణమి సందర్భంగా మనందరికి కూడాను ఈ మార్గంలో ఇంకా ముందుకెళ్ళడానికి దిశానిర్దేశం చేయమని. హరియం నాన్న, మాట్లాడండి. ఇంకా మందిరికి చేరడం అవ్వలేదమ్మా. ఆ, శ్రీన్మాయాలు వచ్చారు, ఉమ్, ఉమ్. అందుకే కొంచెం లేట్ అయింది నేను జాయిన్ అవ్వడం. పర్లేదు పర్లేదు, ఆ, చెప్పండి. ఏం కావాలి? చైతన్య అడగండి. అమ్మలు. ఇది యాక్చువల్లీ చైతన్య కోరిక. ఆ, తెల్లవారి ఫోన్ చేసి అడిగారు, మేడం ఈరోజు గురు పౌర్ణమి కదా. నమస్కారం స్వామి. అమ్మా నమస్కారం చెప్తున్నారు. శుభాశిస్సులు అందరికి. చాలా చాలా హ్యాపీగా ఉంది. గురువు గారు గురు మిమ్మల్ని పౌర్ణమి చూడడం చాలా చాలా హ్యాపీగా ఉంది. సంతోషం. నా హార్ట్ 120 బీట్స్ లో ఉంది గురువు గారిని చూశాక. ఎన్నో ఏళ్ళు ఒక లేగదూడ తన తల్లిని వెతుక్కుంటూ వెళ్ళిపోయినప్పుడు ఎలా ఉంటుందో అలాంటి ఒక ఫీలింగ్ కలుగుతుంది లోపల. గురువు గారు మీకోసం ఒక శ్లోకం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అఖండ మండలాకారం వ్యాప్తయేన చరాచరం యత్పాదం దర్శితం ఏనం తస్మై శ్రీ గురవే నమః. మీరు మాకు ప్రత్యక్షంగా కనపడకపోయినా పరోక్షంగా మీరు పంపించిన ఎసెన్స్ మా లైఫ్ లో ఉంది. ఎంతో మంది, ఎన్నో లక్షల మంది జీవితాన్ని ఉన్నతంగా మార్చడానికి ఒక శక్తిగా మీరు మాలాంటి వాళ్ళందరి లైఫ్ లోకి మీరు పంపించిన శక్తి మమ్మల్ని అనుక్షణం వెలుగు వైపుకు ముందుకు నడుపుతుంది. ఏదైనా మాటల్లో మధ్యలో మాట్లాడడం సరిగా రాక మిమ్మల్ని చూసిన ఆనందంలో ఏదైనా నేను కరెక్ట్ గా షేర్ చేయలేకపోతే క్షమించండి. ఏం పర్లేదు, బాగా మాట్లాడుతున్నారు. ఆ శక్తిని కళ్ళ ముందు, ఆ శక్తిని మీరు కళ్ళ ముందు ఉంచారు. అందుకు మీ పాదాలకు నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ గురు పౌర్ణమి రోజు మిమ్మల్ని చూడడం ఎన్నో జన్మల యొక్క గురు పరంపరను చూసినట్టు అనిపిస్తుంది. ధన్యవాదాలు గురువు గారు. గురువు గారు అని పిలవడం కంటే కూడా నాన్నగారు అని పిలవడం అన్నది చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఎందుకంటే సొంత కన్న తండ్రిని కూడా నేను నాన్నగారు అని పిలవలేకపోయాను, బట్ కారణాలు అనేకం. బట్ మిమ్మల్ని నాన్నగారు అని పిలుచుకోవడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ గురువు గారు. ఇంతటి అద్భుతమైన శక్తిని మా కోసం అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్. సంతోషం. సో ఇంకెవరు మాట్లాడదాం అనుకుంటున్నారమ్మా? భారతి, మిస్ అయ్యానన్నావు కదా. హరి ఓం గురువు గారు. హరి ఓం. ఈ రోజు మందిరంకి రాలేకపోయానని చాలా బాధపడ్డాను తెల్లవారి నుంచి. అక్క చెప్పారు మధ్యాహ్నం, ఆ ఇలా చైతన్య అడిగారు నాన్నగారు ఒకసారి ఇలాగా కలిస్తే బాగుంటదని అన్నారు. నిజంగా చాలా సంతోషంగా ఉంది. అంటే అసలు మాటల్లో చెప్పలేదు, ఎందుకంటే మందిరంకి రాలేకపోయానన్న బాధ ఇంకెప్పటికీ ఉంది. ఇందాక నాన్న ఫోన్ చేసి చెప్పారు సాయంత్రం రామ్మా మందిరంకి అని. అయితే లేరు, మరి అత్తయ్య కూడా లేరు. సరే టైం అయితే వస్తాను నాన్న అని చెప్పాను నాన్నకి. కానీ ఇప్పుడు అక్క వల్ల అది తీరిపోయింది. ఇంకా అంటే ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగానైనా చూసేసాను ఈ రోజు. ఇది ప్రత్యక్షమే. షేర్ చేద్దాం అనుకుంటున్నారమ్మా? హరి ఓం గురువు గారు. గురువు గారు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.
ఉమ్. మీకు నా పాదాభివందనాలు సార్. మీరు మా కోసం అనిత మేడం గారిని ఈ విధంగా తయారు చేసి మాకు ఉపయోగపడేలా చేసినందుకు మీకు ఏమిచ్చి మీ రుణం తీర్చుకోలేం సార్ మేము. మీరు థ్యాంక్ యూ సో మచ్. జ్ఞానవంతులుగా తయారవడం, మీరు జ్ఞానవంతులుగా తయారవడమే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మీ ఆశీస్సులు మా అందరిపై ఉండాలని కోరుకుంటున్నాను గురూజీ. ఉంటాయి. మిమ్మల్ని ఫస్ట్ టైం చూడడం గురూజీ నాకు చాలా ఆనందంగా ఉంది. గురు పౌర్ణమి రోజు మేము మీలాంటి సద్గురువులను చూడడం నాకు చాలా ఆనందంగా ఉంది గురూజీ. వెరీ గుడ్. ఇంకెవరు మాట్లాడుతున్నారమ్మా? గురువు గారికి పాదాభివందనాలు. శుభాశిస్సులు. థ్యాంక్ యూ. లక్ష్మి అమ్మ. అందరి గురించి చెప్తుంటది అంతే నాకు. అవును, నాకు ఒక మంచి గురువుని ఇచ్చారు. ఆ గురువు గారి వల్ల మేము ఇంత డోళం అయినందుకు మీకేమిచ్చి మేము రుణం తీర్చలేము. వందనాలు తప్ప. సో ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో కూడా సీనియర్ లక్ష్మి అమ్మ. అలాగే ఇటు భౌతికంగా ఆధ్యాత్మికంగా కూడాను ముందుకి వెళ్ళడానికి అన్ని విధాలుగా కూడాను చేస్తున్నారు అన్నమాట సాధన. అదే. ఓకే అమ్మా. ఇంకెవరు మాట్లాడతారమ్మా? యాక్చువల్ గా మ్యామ్ నేను ఈ రోజు అనుకున్నాను మీతో ఫోన్ మాట్లాడదాం అనుకున్నాను, మెసేజ్ అన్న పెడదాం అనుకున్నాను. మామూలుగా పర్సనల్ మెసేజ్ పెట్టాను మొన్న, వీడియో పెట్టండి అని. ఈ రోజు అనుకున్నాను, ఈ రోజు గురు పౌర్ణమి కదా మ్యామ్, గురూజీని ఒకసారి చూపిస్తారా అని అందామని. మధ్యాహ్నం 1:30కి కూడా వచ్చింది ఆ థాట్. కానీ ఇంకా మళ్ళీ మీరు బిజీలో ఉన్నారా, స్కూల్కి వెళ్ళారా ఏంటి అనేది ఇంకా మెసేజ్ చేయలేకపోయాను నేను. నాకు మార్నింగ్ చైతన్య ఫోన్ చేసి మాట్లాడినప్పుడు అన్నారన్నమాట, మేడం గురు పౌర్ణమి సందర్భంగా గురువు గారిని చూపిస్తే బాగుంటది అని. నేను ఈరోజు స్కూల్ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ నాన్న దగ్గరికి వెళ్ళాను అనమాట. సో ఇది చైతన్య ఇలా కోరుకుంటున్నారు. సో ఇలా 6 గంటలకు మాకు క్లాస్ ఉంది, మీకు వీలైతే ఒకసారి అందరికి కూడా కలిస్తే వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారంటే వెంటనే నాన్న దానికోసం సిద్ధం అయిపోయారు. నిజంగా నాకు కూడా ఇది చాలా ఆనందకరమైన విషయం. ఎందుకంటే ఇప్పుడు లాస్ట్ 3 years నుంచి నేను సెషన్స్ చేస్తున్నా. బట్ లైవ్ గా నాతో కలిపి మీ అందరి ముందు ఉండడం అన్నది ఇట్స్ జస్ట్ గూస్ బంప్స్ అన్నమాట నాకు కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. నమస్కారం స్వామి. నమస్కారం గురువు గారు. శుభాశిస్సులమ్మా. గురు పౌర్ణమి శుభాకాంక్షలు అండి. శుభాశిస్సులు. చాలా చాలా సంతోషంగా ఉంది. మేడం తో పాటు మిమ్మల్ని చాలా సార్లు ఫొటోస్ తో చూసాము, కానీ ఇప్పుడు లైవ్ లో ఇలా ఎదురుగా చూడడం అనేది చాలా చాలా, అందులో గురు పౌర్ణమి రోజు మిమ్మల్ని చూడడం కలవడం అనేది చాలా చాలా హ్యాపీగా ఉంది గురువు గారు. గురువు అంటే ఇలా ఉండాలి అని మిమ్మల్ని తయారు చేశారు కదా, నిజంగా చాలా హ్యాపీ. మీకు కూతురు అవ్వడం, మాకు అమ్మ అవ్వడం, మేము అదృష్టవంతులు. చాలా చాలా సంతోషం గురువు గారు. నమస్కారం అండి. ఉషా అమ్మ ఈ మధ్య మొన్నటి నుంచి క్లాస్ స్టార్ట్ చేశారు అన్నమాట, జర్నీ సాధనా మార్గంలో. మొన్న మనం మంగళవారం అయిన సెషన్ లోని మెడిటేషన్, ప్రాణాయామం ఇవన్నింటి కోసం చెప్పడం జరిగింది. నాకు లాస్ట్ టైం మాట్లాడినప్పుడు కూడా తను చెప్పారు మేడం నేను మెడిటేషన్ చేయడానికి ఎప్పుడు కూర్చున్నా కుదరదు, వెన్ను నొప్పి అది వచ్చేసి అసలు ఇంక ఇది అవ్వదని చెప్పి. ఇప్పుడే ఈ రోజు సెషన్ స్టార్ట్ అయిన తర్వాత అన్నారన్నమాట, ఇంతవరకు ఇలా ప్రాబ్లం ఉండేది మేడం, మొన్న మీరు సెషన్ చేసిన తర్వాత నుంచి అసలు నేను చాలా హ్యాపీగా మెడిటేషన్ చేయగలుగుతున్నాను, అసలు ఎటువంటి ఇబ్బందులు అవి లేకుండా అని చెప్పి. బ్యాక్ బెండింగ్ చేయాలి. వెన్నుక కుర్చీ మీద కూర్చుని, వెన్ను ఎవరికైతే సహకరించదో వాళ్ళు కుర్చీ మీద కూర్చొని ఇలాగా బ్యాక్ బెండింగ్ చేయాలి ఒక 5-6 సార్లు. ఇలా వెనక్కి ఇలా వెళ్ళి ఒక 10 అంకెలు లెక్క పెట్టినంతసేపు ఉండి మళ్ళీ మామూలుగా వచ్చి మళ్ళీ ఊపిరి తీసుకుంటూ వెనక్కి వెళ్ళి. స్టార్ట్ చేసినప్పుడు ఏముండదు స్వామి, మధ్యలో ఏమవుతుందంటే వెన్ను ఇట్లా మధ్యలో పెయిన్ వచ్చేస్తుంది, ఇట్లా లాగేసుకుంటది.
అదే అందుకే చాలా వెన్నెముక, సేపు నన్ను ఇంకా కూర్చొని అవును వెన్నెముక కొంచెం స్ట్రెంగ్ అవ్వాలమ్మా. అందుకు బ్యాక్ బెండింగ్ అలా కుర్చీ మీద కూర్చుని అలా చేసుకుంటే అలాగే స్టమక్ కి మంచిది, వెన్నెముకకి మంచిది, మెడకి కూడా మంచిది. అలా ట్రై అలాగే చేయమని అలాగే చెప్పండి. చాలా అది చాలా ప్రయత్నించాను. థ్యాంక్స్. ఓకే అండి. ఇంకెవరు మాట్లాడుతున్నారా? గురువు గారు, మా మా మేడం గురించి కొన్ని మాటలు చెప్తూ ఒక స్త్రీ ఎలా ఉండాలి అన్న విషయాన్ని మీరు మాకు ఈరోజు సత్సంగం రూపంలో చెప్తే వినాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే ఒక స్త్రీ శక్తిని మీరు తయారు చేశారు. ఇప్పుడు మేము కూడా అలాంటి శక్తులుగానే మారబోతున్నాము. బట్ మాకు కూడా అలాంటి వినాలని మేము కోరుకుంటున్నాము. మీ మీ మాటలు కొన్ని మాకు ఎలాగుండాలో చూస్తున్నారు కదా అమ్మా. మ్యామ్ వాయిస్ వినిపిస్తుందా మ్యామ్? నాది నాది వినిపిస్తుందా? వినిపిస్తుంది గురుగారు. స్త్రీ ఎలాగుండాలో చూస్తున్నారు కదా, మీరు చెప్పడానికి ఏముందమ్మా? చూస్తున్నాం గురువు గారు, మీ మాటల్లో వినాలని ఉంది. మేము ఎలా ఉండాలి ఇంకా అంటే ఒక 35 years బ్యాక్, అప్పుడు నాకు 35 సంవత్సరాల వయసు అమ్మా. ఒక రిటైర్డ్ ఇంజనీర్ యోగి యజ్ఞనారాయణ గారని ఆయన రాయగడ వచ్చారు. రాయగడలో వాళ్ళ పిల్లలు ఉండేవారు. ఆయన దగ్గర గీతా జ్ఞానపీఠ సభ్యులు ఒక 6 వెళ్ళాం అప్పుడు. అందులో ఒక ఇద్దరికి అతను బాగా పరిచయం. అయితే ఏంటి ఇలాగ వచ్చారు అన్నారు. అప్పటికి అతనికి 93 సంవత్సరాల వయసు. అతను త్రిపక్ష యోగ శిక్ష అని ఒక పుస్తకం రాశారు. వెళ్ళి ఏదైనా చెప్తారని వచ్చామని అన్నారు మనతో వచ్చిన వాళ్ళు. ఆయనకు పరిచయస్తులు పెద్దవాళ్ళు. ఏం చెప్తాం, అంతా చేయడమే అన్నారు అతను. అమ్మా చైతన్య వింటున్నారా? గ్రేట్ గురువు గారు, వింటున్నాను. అదే వింటున్నాను మేడం దగ్గర నుండి, మీ దగ్గర నుండి అదే వింటున్నాను. అప్పుడు ఆయన ఏం చెప్తాము, అంతా చేయడమే, చెప్పడానికి ఏమీ లేదు, చేయడానికి అయితే చెప్తామని అన్నారు అతను. అంటే అర్థం ఏంటంటే అందరికీ ఏది మంచి, ఏది చెడు, ఏది ధర్మం, ఏది అధర్మం, ఏది న్యాయం, ఏది అన్యాయం అన్ని అందరికీ తెలుసమ్మా కదా. అయితే ఆ తెలిసిందే అందరూ చేయలేకపోతున్నారు, చెయ్యాలనుకోలేకపోతున్నారు. అందుకు తెలిసినవన్నీ కూడా అర్థవంతంగా చెయ్యాలి అనుకోవాలి. చేయగలగడం కోసం కృషి చేస్తుండాలి ప్రతి ఒక్కరు కూడా, స్త్రీలు పురుషులు కూడా, చిన్నలు పెద్దలు అందరూ కూడా. అప్పుడు నాతో వచ్చిన వాళ్ళ దగ్గర మరి ఏం సమాధానం లేదు ఆయన అనేసరికి అప్పుడు నేను అన్నాను, నేను ఇలాగ యోగ దీక్ష తీసుకున్నాను, ఈ విధంగా సాధన చేస్తున్నానని చెప్పాను. అప్పుడు ఏం చెప్పారు మీకు మీ గురువు గారు, మీరు ఎలా సాధన చేస్తున్నారో చూపించండి అని అడిగారు నాకు. అప్పుడు నేను చెప్పి చేసి చూపించాను. ఇలాగంతా అర్థవంతంగా ఉంది, దీన్ని శుభ్రంగా కంటిన్యూ చేసుకో అని చెప్పారు ఆయన 35 సంవత్సరాల క్రితం. అలాగా ప్రతి ఒక్కరికి అన్ని తెలుసు, కానీ ఏది చేయాలో, ఎలాగ ఉండాలో, ఎలా ప్రయత్నించాలో వాళ్ళు ప్రయత్నం చేయాలి. అప్పుడు ఎవరికి ఏది అవసరం అన్నీ వస్తాయి, అన్ని తెలుస్తాయి. ఏమనిపిస్తుందమ్మా చైతన్య? ఒక్కసారి నా లైఫ్ లో మీరు పరోక్షంగా ఒక సలహా ఇచ్చారు. ఆ సలహాని ఇప్పటికీ పాటిస్తున్నాను గురువు గారు. ఇప్పుడు ఇచ్చిన సలహా నా జీవితాంతం ఇంకా మరికొంత ముందుకెళ్ళడానికి అన్నది అర్థవంతంగా పనిచేస్తుందని అయితే నమ్ముతున్నాను.
అది ఇంకొకటి గురువు గారు, ఒక్క ఉమ్, విషయంలో ఇంకొక విషయం అడుగుతాను మిమ్మల్ని. అంటే ఉమ్, మీరు ప్రత్యక్షంగా మాకు తెలియదు, బట్ పరోక్షంగా మీ బాధ్యత తెలుసు, మీ శక్తి తెలుసు. మీరు ప్రతిక్షణం ఏం చేస్తారు అన్న విషయం తెలుసు. మీరు మార్నింగ్ 4 గంటలకు లేవడం అన్నది మీ యొక్క జీవన శైలి ఏ విధంగా ఉంటుందని మేడం దగ్గర నేను విన్నాను. బట్ ఆ క్రమంలో మీరు ఆసక్తి ఏర్పరచుకున్నారు కదా జీవితానికి సంబంధించి. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ కి చెప్పాలి అంటే, స్త్రీ కదా, కొన్ని బాధ్యతలు ఉంటాయి, ఇవన్నిటిని మేము చూసుకోవాలి కదా, నైట్ లేట్ అయ్యింది, సో అందుకే లేవలేకపోయాము, మార్నింగ్ తెలియలేకపోయింది, ఇలా ఎన్నో కారణాలు చెప్పుకుంటాము. బట్ మీరు పాటిస్తున్న ఆ ఆ చిన్నది కిటుకు ఏదైనా సరే అది చెప్పండి గురుగారు, అందరికీ పనిచేస్తుంది. సంకల్పం, శ్రద్ధ. థ్యాంక్ యూ సో మచ్ గురుగారు, అదే అనుకున్నాను కానీ దాని గురించి ఇది తెలియదు. సో మీ నోట్ నుంచి విన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. దృఢ సంకల్పము, శ్రద్ధ కలిగి ఉంటే మనం ఎలాగ అనుకుంటే అలాగా ఉండగలం, ఎలాగ అనుకుంటే అలా చేయగలం, ఏది చేయాలనుకుంటే చేయగలం. థ్యాంక్ యూ సో మచ్ గురుగారు, థ్యాంక్ యూ. శుభం. ఓకే. సో ఇంకెవరు మాట్లాడుతున్నారమ్మా? మ్యామ్, మా పాప మాట్లాడుతుందంట గురూజీతో. ఆహా. గురు పౌర్ణమి శుభాకాంక్షలు చెప్తానంటున్నారు. చెప్పండి. అలాగే. గుడ్ ఈవినింగ్ మ్యామ్. గుడ్ ఈవినింగ్ అమ్మా. గురు పౌర్ణమి శుభాకాంక్షలు మ్యామ్. శుభాశిస్సులు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం వాళ్ళ నాన్నగారు నేను. మేడం గారు వాళ్ళ నాన్నగారు నేను. మా నాన్నగారు నా సద్గురువు గారు. గ్రేట్ మ్యామ్. ఎస్, వెరీ గుడ్. ఓకే అమ్మా. ఇంకెవరు మాట్లాడుతున్నారమ్మా? గీత. హరి ఓం. హరి ఓం. మావయ్య గారు అనాలా, గురువు గారు అనాలా? ప్రొఫెషనల్లీ గురువు గారు ఇప్పుడు, ఎందుకంటే ఉన్నారు కాబట్టి. హ్యాపీ గురు పౌర్ణమి. గురు పౌర్ణమి శుభాశిస్సులు. హరి ఓం లోచన. హాయ్. చెప్పు గీత, ఏం మాట్లాడదాం అనుకుంటున్నావు? చెప్పడానికి చాలా ఉంటాయి, కానీ సందర్భం వచ్చింది కాబట్టి యాజ్ ఎ ఫ్యామిలీ మెంబర్ లా కాకుండా ఒక శిష్యురాలుగా మాట్లాడాలని నేను ఈ రోజు మీటింగ్ వచ్చాను. యాక్చువల్గా మామయ్య గారు నాకు తెలీదు, ఒక గ్రాటిట్యూడ్ మీకు ఇవ్వాలన్నట్టు నేను వచ్చాను. నాకు సర్ప్రైజ్ మామయ్య గారు రావడం. యాక్చువల్లీ థ్యాంక్ యూ. ఎందుకు అంటే జనరల్ గా పెళ్ళైన తర్వాత ఒక ఫ్యామిలీకి వెళ్ళిన తర్వాత కోడలు అనే ఒక లేబుల్ వేరేలా ఉంటది, కానీ మన ఇంటికి వచ్చిన తర్వాత కోడలుకి కూతురికి డిఫరెన్స్ అనేది చూపించకుండా ఆ ప్రేమని, ఆ కేరింగ్ ని అందుకోవడం అనేది చాలా అదృష్టం. ఎప్పుడైతే పెళ్లి అట్లా దొరకడం అదృష్టం. అంటే చాలా మందికి ఏంటి అంటే కోడలు అనేది ఒక వేరే విధంగా చూస్తారు, మామయ్య అత్తమామ అంటే వేరేలా చూస్తారు. నేను కూడా తల్లిదండ్రులని భావంతోనే ముందు నుంచి ఉండేదాన్ని. నాకు అలాగే రిసీవ్ అయింది. అంటే మనం ఏది ఇస్తామో అదే వస్తుంది అనేది కాదు. ఫస్ట్ అటు నుంచి వచ్చినా కూడా కొంతమంది అది నిలబెట్టుకోలేరు, బట్ నేను ఏదైతే అనుకున్నానో అటు నుంచి కూడా అదే రావడం నేను చాలా అదృష్టంగా ఫీల్ అవుతాను. ఇప్పటికీ అట్లానే ఉంటాను. ఇంకొకటి, అక్కడితో ఆగిపోకుండా దానికి తగ్గట్టు మీరు కూడా అట్లా ఆ వేలో ఉండడం. ఇంకా అంటే పుట్టింట్లో ఒకలా ఉంటాం, మెట్టింట్లో ఒకలా ఉంటాం. మెట్టింట్లో ఉన్న సిచ్యువేషన్స్ ని, అట్మాస్ఫియర్ ని మనం మింగిల్ అవుతూ ఇంకా డెవలప్ అవుతూ ఒక ఉన్నతంగా తీర్చిదిద్దడానికి ఎక్కడో రేర్ గా ఉంటారు ఒక ఫ్యామిలీ అనేది, అత్తమామ అనేది. సో నాకు అది దొరకడం చాలా అదృష్టం. నేను నేర్చుకున్న దాంతో పాటు ఇంకా ఎక్కువ నేర్చుకొని ఇంకా డెవలప్ అయ్యి 10 మందికి ఇంకా ఉపయోగపడాలి అనే దారిలోకి తీసుకురావడం అనేది, ఆ థాట్ రావడం కూడా
మన చుట్టూ ఉన్న వాతావరణం బట్టే వస్తుంది. మేబీ ఎస్ మా నాన్న నేర్పించింది ఒక రకంగా ఉంటే దానికి మించి నేను ఇక్కడ నేర్చుకున్నాను. సో అది చాలా అదృష్టం అది. ఈవెన్ ఇప్పటికీ అంటారు ఫ్యామిలీలో ఎవరు వెళ్ళినా సరే, మీ అమ్మ నాన్న చేసుకున్న పుణ్యమేమో నీకు ఈ ఫ్యామిలీ దొరికింది అని చెప్పి అంటుంటారు. మీ అత్త మామ వాళ్ళు చాలా మంచి వాళ్ళు, ఇట్లా మాట్లాడతారు. జనరల్ గా ఎవరికి తెలియదు, అంటే ఒక్క టైం ట్రావెల్ అయ్యే వరకు అత్తమామ ఏంటనేది తెలియదు. బట్ డే 1 ఎప్పుడైతే నా పెళ్లి చూపులు అయిందో, పెళ్లి అయ్యి రిసెప్షన్ అయిందో, వచ్చిన ప్రతి ఒక్కరు నాకు ఆ మాట చెప్పేవాళ్ళు. సో ఎందుకు అంటే అది కనిపిస్తుంది, లైవ్ లో కనిపిస్తే గానీ చెప్పరు కదా ఎవరనేది. సో అది కనిపిస్తుంది కాబట్టి అన్నారు. సో చాలా థ్యాంక్ యూ మావయ్య. సారీ. అండ్ ఇంకొకటి, ఈ రోజు నేను మెయిన్ ఈ మీటింగ్ కి రావడానికి రీజన్ అంటే రావాలి అనుకుంటాను కానీ నాకున్న సిచ్యువేషన్స్ కి వర్క్స్ కి నేను మీటింగ్ కి అటెండ్ అవ్వలేకపోతుంటాను. కానీ వీడియోస్ అయితే చూస్తూ ఉంటాను, అప్డేట్స్ అవుతూ ఉంటాను ఈ ఛానల్ నుంచి వచ్చేవన్నీ, ఈ ప్రోగ్రామ్ నుంచి. అండ్ రీసెంట్ గా నాకు నేను యోగా టీచర్ కోసం అవ్వాలి, ట్రైన్ అవ్వాలని చెప్పి చాలా ట్రై చేస్తూ ఉంటాను. మావయ్య గారు కూడా నాకు ఏదో ఒకటి పంపిస్తూ ఉంటారు. అట్లా వదిన నుంచి, ఐ మీన్ మన మేడం నుంచి నాకు ఒక లింక్ వచ్చింది. ఆ లింక్ జాయిన్ అవ్వు, చూడు, నీకు ట్రై చేయు అని అన్నారు. సో నేను దాంట్లోకి వెళ్ళి రిజిస్టర్ అయ్యాను. ఒక 21 days ఎర్లీ మార్నింగ్ 5 to 7, 8 వరకు, ఒకసారి 10 వరకు క్లాస్ అయ్యేది. 21 days నేను క్లాస్ అటెండ్ అయ్యాను. దాని తర్వాత ఆయన నుంచి నాకు న్యూట్రిషనిస్ట్ గా నేను చేస్తున్నప్పుడు ఒక ఆఫర్ అనేది రిలీజ్ చేశారు. సో అంతా ఆ లింక్ ఒకటి కనుక రాకపోయి ఉంటే నేను చాలా మిస్ అయ్యేదాన్ని. మిస్ ఇన్ ద సెన్స్, ఇప్పుడు నేను వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో మేమంతా కలిసి రికార్డ్ సాధించామనంటే, అది దాంట్లో నేను పార్టిసిపేట్ చేసామంటే దానికి రీజన్ ఆ ఒక్క లింక్. ఆ లింక్ పెట్టింది ఎవరు? మన మేడం. సో ఆవిడ కనుక ఆ రోజు నాకు షేర్ చేయకపోయి ఉంటే నా గురువు గారిని కలిసేదాన్ని కాదు, యోగా టీచర్ ట్రైనింగ్ కోర్స్ ఇప్పుడు నాకు అయ్యేది కాదు. నెక్స్ట్ ఇంకొకటి, ఆ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నేను కూడా భాగస్వామిని అయ్యేదాన్ని కాదు. సో ఇవన్నీ నాకు జరిగినాయి అని అంటే గ్రాటిట్యూడ్ చెప్పాలి కదా. మరి మనం ఇంత సాధించినప్పుడు మన వెనక ఎవరున్నారు అనే దాన్ని మనం మర్చిపోకూడదు. కాబట్టి నేను పర్టికులర్ గా ఈరోజు మార్నింగ్ అనుకున్నాను కంపల్సరీ ఈరోజు మీటింగ్ అటెండ్ అవ్వాలి అని. కొంచెం టైం అటు ఇటు అయ్యింది, సారీ, లేట్ గా జాయిన్ అయ్యాను. బట్ చెప్పాల్సింది అయితే చెప్పగలిగాను కాబట్టి ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ మావయ్య, సారీ గురువు గారు, థ్యాంక్ యూ గురువు గారు ఫర్ దిస్ వండర్ఫుల్ కేర్ అండ్ లవ్. థ్యాంక్ యూ సో మచ్. Yeah. That's good, Geeta. And get going as a nutritionist and yoga trainer. You will have a wonderful future. Use your life to help lots of people. Okay? ఇప్పుడు ఏవైతే చెప్పండి. చెప్పండి. అదే మీరు అది షేర్ చేసిన తర్వాత నాకు కొంచెం పరిచయాలు పెరిగాయి. అంటే నేను ఒక్కదాన్నే ఇప్పటి వరకు పోరాడుతూ వచ్చాను. ఎప్పుడైతే మీరు ఈ యోగా గ్రూప్ లింక్ పంపించారో, నేను వాళ్ళతో టూగా వెళ్తాను, వాళ్ళంతా వాళ్ళే వచ్చి నాకు ఇట్లా న్యూట్రిషన్ చెప్పండి, ఇట్లా మీ గురించి చూస్తున్నాము, వీడియోస్ చూస్తున్నాము, ఇట్లా అని చెప్పి వాళ్ళు ప్రొసీడ్ అవడం, నా వరకు రావడం, వెయిట్ లాస్ కి వాళ్ళ హెల్త్ ఇష్యూస్ నాకు చెప్పుకోవడం చాలా హ్యాపీగా అనిపించింది. అంటే 10 మందికి నేను యూజ్ అవుతున్నాను, యూజ్ అయ్యే స్టేజ్ కి నేను రాగలిగాను అనేది కాన్ఫిడెన్స్ అనేది నాకు ఇంకా పెరుగుతుంది. అందుకు మీకు చాలా చాలా థ్యాంక్ యూ మ్యామ్. అంటే చెప్తున్నాను కదా, ఆ లింక్ దానికి రాకపోయింటే నేను ఏమంటారు బావిలా కప్పలాగా అలా ఉండిపోయేదాన్ని. సో 10 మంది నాకు తెలుస్తున్నారు, నేనేంటే వాళ్ళకి తెలుస్తున్నాను. ఈవెన్ నేను అప్రోచ్ చెప్పిన వాళ్ళే వచ్చి అప్రోచ్ అవ్వడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు. థ్యాంక్ యూ. మోస్ట్ వెల్కమ్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ లైఫ్. అండ్ ఇప్పుడు ఏవేవైతే అదృష్టాలు లైఫ్ లోకి యాడ్ అయ్యాయో అవి జీవితాంతం అలాగే కొనసాగుతాయి. దానికి అవసరమైనట్టు మనల్ని మనం ఎప్పటికప్పుడు సరిదిద్దుకుంటూ ఉండాలి. ఎక్కడెక్కడ ఏవేవి ఇంకా యాడ్ చేసుకోవాలి, ఎక్కడెక్కడ ఇంకా మనం రిమూవ్ చేసుకోవాలి, చిన్న చిన్నవి, అవన్నీ కూడా మనం అప్డేట్ లో ఉంటుంటే ఏంటవుతుందంటే మనం స్వతహాగా ప్యూర్ గా తయారవుతూ ఉంటాం. ఎంత ప్యూర్ గా తయారైతే అంత మనకి గురు ప్రజ్ఞ, గురు మార్గదర్శనం దొరుకుతూనే ఉంటుంది. ఖచ్చితంగా జీవితంలో ముందుకు వెళ్తూనే ఉంటాం. ఓకే, సో ఆల్ ద బెస్ట్. భాగ్యాన్ని మహాభాగ్యంగా మలుచుకోవాలి. ఈ భాగ్యాన్ని మహాభాగ్యంగా మలుచుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను కొంచెం లెఫ్ట్ అవుతాను, నాకు కొంచెం పని ఉంది. సారీ. ష్యూర్. హరి ఓం. హరి ఓం.
ఉమ్. ఓకే. సో అమ్మా ఈవినింగ్ చైతన్య వాళ్ళ పిల్లలు శుభాశిస్సులమ్మలు. థ్యాంక్ యూ హ్యాపీ గురు పౌర్ణమి మ్యామ్. Yeah, హ్యాపీ yeah. గురు పౌర్ణమి మ్యామ్. God bless you. Yes, very good. గుడ్ Okay. ఈవినింగ్ మ్యామ్. హ్యాపీ గురు పౌర్ణమి. హరి ఓం గురి గారు. శుభాశిస్సులమ్మా. హరి ఓం. హ్యాపీ నేను మందిరంలోనే ఉన్నాను కదా, లోపల ఇది అవుతుంది, అది చెప్తున్నారని బయటకు వచ్చాను. ఇంకా అప్పుడు నేను చాలా డిస్టర్బెన్స్ అవుతుందని. అచ్చా, అచ్చా. అదే నేను లేట్ అయిపోయింది, బయలుదేరి 1కి ఇంటి దగ్గరే జాయిన్ అయిపోయింది నేను. అదే నేను 6:30కి వచ్చాను కదా, వస్తారేమో అని ఇంకా రాలేదని బయటకు వచ్చాను. వాళ్ళ లోపల ఉన్నాను. బయలుదేరుతాను ఇప్పుడు. ఓకే ఓకే సరే సార్. ఉమ్, ఉమ్. హరి ఓం. హరి ఓం. Okay. So, గురు పౌర్ణిమ సందర్భంగా ఈరోజు నా సద్గురు అయిన మా నాన్నగారు ఈ రోజు ఇలా మన స్పెషల్ మీట్ లోకి రావడం, మనందరికీ ఎన్నో మంచి విషయాలు షేర్ చేయడం నిజంగా నాకు చాలా 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 ఆనందంగా ఉంది. ఆ గురువుకి గ్రాటిట్యూడ్ తెలియజేసుకోవడం అన్నది గురు పూర్ణిమ రోజు స్పెషల్ విషయం అని ప్రతి ఒక్కరు అనుకుంటూ ఉంటారు కదా. సో ఇంతవరకు నేను ఎన్నో సార్లు ఎన్నో విధాలుగా నా గ్రాటిట్యూడ్ అయితే తెలియజేస్తూ ఉన్నా. బట్ ఇప్పుడు ప్రత్యక్షంగా మీ అందరి ముందు కూడాను ఆ గ్రాటిట్యూడ్ ని తెలియజేసుకునే అవకాశం నా సద్గురు అయిన మా నాన్నగారు కల్పించడం నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్ నాన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ శుభాశిస్సులు. ముందుగా తండ్రిగా నాకు ఈ జన్మనివ్వడమే కాకుండా స్నేహితుడిగా, గురువుగా మార్గదర్శనం చేస్తూ, దిగ్దర్శనం చేస్తూ, దేవుడిగా అసలు దేవుడంటే ఎవరు, ఆ జీవాత్మ పరమాత్మ తాలూకా సంబంధం ఎలా ఉంటది, గురు శిష్యుల సంబంధం ఎలా ఉంటది, కేవలం భౌతికపరమైన సంబంధం కాదది, అది ఆత్మ సంబంధం అని మీరు నాకు తెలియజేసిన ఆ క్షణం నన్ను కని పెంచి పెద్ద చేసి ప్రయోజకురాలని చేసిన క్రమం అంతా ఒకటైతే, ఆధ్యాత్మికమైన జీవితం, ఆ జీవన గమనంలో ఎటు పోవాలి, ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి, అవన్నీ కూడా ఒక్కొక్కటిగా, అంటే చిన్నపిల్లలకి ఎలా అయితే పలకపట్టి అక్షరాలు దిద్ది పదాలు నేర్పించి వాక్యాలు నేర్పించి అన్ని ముందుకి డెవలప్ అయ్యడానికి సహాయం చేస్తారో సాధారణంగా, ఇది ఆధ్యాత్మిక జీవనంలో అటువంటి గైడెన్స్ ఇవ్వాలంటే అంత ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు మాత్రమే చేయగలరు అది. సో నేను ఎన్ని జన్మలో పుణ్యం చేసుకున్నానో మీ కూతురుగా పుట్టడం జరిగింది. అది ఎప్పటికీ నాకు అద్భుతమైన వరమే. అంటే నార్మల్ గా అంటారు కదా, గురువు రుణం తీర్చుకోలేం, కన్నవారి రుణం తీర్చుకోలేమని. సో ఆ కన్నవారు గురువు మీరే అవ్వడం నిజంగా నా అదృష్టం అది. సో ఎంతో కొంత రుణం తీర్చుకోగలగడానికి ఒక మార్గదర్శనం కూడా మీరే చూపించారు. అదేంటి అంటే, ఇతరులను సన్మార్గవంతులను చేయడమే సాధన యొక్క భాగమే అవ్వడం. అంతే. అది ఖచ్చితంగా నేను చేస్తాను నా తుది శ్వాస వరకు. ఈ రోజు ఈ గురు పౌర్ణిమ సందర్భంగా నా గురువైన మీకు తెలియజేసుకుంటున్న విషయం మనస్ఫూర్తిగా నా జీవితాంతం నేను ఈ సేవనైతే అందిస్తాను. సంతోషం. శుభం. ధన్యవాదాలు. ఎస్. సో మరొకసారి ధన్యవాదాలు నాన్న. మా అందరి తాలూకా ఆహ్వానాన్ని మన్నించి ఈ గురు పూర్ణిమ రోజు మీరు మా అందరికి దర్శనం ఇవ్వడం, ఎన్నో
మంచి విషయాల్ని తెలియజేసి మా అందరినీ మరింత ఉత్సాహపరిచి ఇటు భౌతికంగా ఆధ్యాత్మికంగా కూడాను ముందుకి వెళ్ళేటట్టు దిగ్దర్శనం చేస్తూ వచ్చారు. మరొకసారి అందరి తరపున కూడా ధన్యవాదాలు. అందరికీ హరి ఓం. శుభాశిస్సులు. హరి ఓం. హరి ఓం. హరి ఓం. ఉంటానమ్మా. నాన్న హరి ఓం. హరి ఓం. హరి ఓం గురుగారు. హరి ఓం. హరి ఓం. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు గురు పౌర్ణిమ స్పెషల్. రియల్లీ ఫీలింగ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. కోరికను తీర్చారు. థ్యాంక్ యూ. ఎస్ ఎస్ అండ్ థ్యాంక్ యూ ఆల్సో అటువంటి కోరిక నాకు కోరినందుకు. ఓకే చెప్పా కదా ఇంతవరకు నేను నాన్నగారి కోసం మన సెషన్స్ లో చెప్పడం అది అవుతుంటది. బట్ ఎప్పుడు లైవ్ గా అయితే సెషన్ లో కలిపి ఎప్పుడు మేము కనిపించలేదు, మాట్లాడలేదు కూడా. బట్ దిస్ ఈస్ దట్ డే, దట్ స్పెషల్ డే. రియల్లీ ఫీలింగ్ వెరీ హ్యాపీ. సో యా సో మనం ఈరోజు ప్రారంభించినప్పుడు అనుకున్నాం కదా గురువు తాలూకు పాత్ర ఏంటి జీవితంలో అని. సో ఇది మాట, నన్ను మీరు మీ అందరూ గురువుగా ఆ స్వీకరించడం, ముందుకి నడవడం ఇవన్నీ చేస్తున్నారంటే దానికి కారణం నా గురువు గారు. అందుకు ఎప్పుడు కూడాను ఏంటంటే గురువు శిష్యుల తాలూకా అభివృద్ధిని అండ్ సత్య జ్ఞానాన్ని కలిగి ఉండి అన్ని విధాలుగా జీవితంలో ఎదగడానికి అవసరమైన మాత్రమే తెలియజేస్తారు నిజమైన సద్గురు ఎవరైతే ఉంటారో వాళ్ళు. అయితే మనకి అంత సరెండరింగ్ ఉండాలి. ఆ సరెండరింగ్ మనకి వచ్చిందంటే ఆటోమేటిక్ గా స్థిత ప్రజ్ఞత అన్నది పెరుగుతుంది. అంతేకాకుండా ఏది ఎలా అర్థం చేసుకోవాలి, ఏది ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అవన్నీ కూడా అవుతూ ఉంటాయి. అప్పుడు ఖచ్చితంగా మనం ఇటు భౌతికంగా అటు ఆధ్యాత్మికంగా కూడా ముందుకి వెళ్తూ ఉంటుంటాం అన్నమాట. సో ఇది గురు పౌర్ణిమ స్పెషల్ సెషన్. ఇప్పుడు మీకేమైనా క్వశ్చన్స్ ఆర్ డౌట్స్ ఉంటే విల్ కంటిన్యూ ఫర్ 5 minutes, దెన్ విల్ స్టాప్ ఇట్. ఏమైనా అడగవలసిన చెప్పాల్సిన ఉన్నాయా? థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. నా బాధంతా పోయింది. బాధంతా తీరిపోయిందా? గుడ్ గుడ్. నిజంగా చాలా హ్యాపీగా ఉంది. అంటే ఉదయం నుంచి ఎంత బాధపడుతున్నానో అది మొత్తం గురువు గారు వెంటనే చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎస్ థ్యాంక్ వెరీ యూ. గుడ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ చైతన్య గారు అడిగినందుకు. థ్యాంక్ యూ మ్యామ్. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అందరూ వినాలి, అందరూ చూడాలి అని అనుకున్నాను. పొద్దున ఎందుకో ఆ థాట్ అనిపించింది మార్నింగ్, అందుకే చెప్పేశాను మేడంకి. మేడం ఒక చిన్న కోరిక అని. మేడం మిమ్మల్ని అడిగాను మీకు ఏదంటే ఎక్కువ ఇష్టం మేడం అని. అంటే ఏ కలర్ ఇష్టం, ఏది పదార్థం ఇష్టం అని పొద్దున అడిగాను మిమ్మల్ని. బట్ నాకెందుకో అవి మీకు ఏవి ఉండవు అని తెలుసు. కానీ మీరు హ్యాపీగా ఉంటే ఏమి ఇస్తే హ్యాపీగా అనిపిస్తుంది అని అనుకున్నా. బట్ మీ మొహంలో ఈరోజు అంటే అంతకంటే గొప్పది ఇవ్వలేము అనిపించింది. బట్ అది అంటే గురుగారి నోట వింటున్న ప్రతి మాట అంటే ప్రతి విషయం మీరే చాలా పెద్ద కాంప్లికేటెడ్ ఉన్నది చాలా సింపుల్ చెప్తారు. గురుగారు ఎలా చెప్తారు అన్నది లైవ్ లో చూడడం అనేది అయితే జరిగింది. ప్రాక్టికల్ గా అంటే మేడం ని చేశారు కదా గురువు గారు, ఇలా మాకు కూడా ఏదైనా చెప్పండి అంటే అది ఎక్కడి నుండో మొదలు పెడితే నేను ఏదో చెప్తారు అనుకున్నాను. బట్ ఏం చెయ్యాలో చెప్పడానికి లైఫ్ మొత్తం ఒక్కసారి అట్లా చెప్పేసినట్టు అనిపించింది మ్యామ్. నిజంగా చాలా చాలా ఆ జ్ఞాన ప్రతీకకు మాత్రం శతకోటి వందనాలు మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మీరు చూపించారు. అట్ ద సేమ్ టైం మాకు ఇంకా లైఫ్ మీద ఇంకా పరమార్థాన్ని తెలుసుకోవాలి అన్న ఒక కోరికను, ఉత్సాహాన్ని కల్పించారు. థ్యాంక్ యూ సో మచ్. వెరీ గుడ్, వండర్ఫుల్. థ్యాంక్ యూ మ్యామ్. గురువు గారిని ఈరోజు పరిచయం చేసినందుకు, గురు పౌర్ణమి రోజు
సద్గురువు దర్శనాన్ని మా అందరికి కల్పించినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఎస్ ఎస్, యు మోస్ట్ వెల్కమ్. కానీ నేను ఒక విషయం మా పాపతో చెప్పాను మ్యామ్, ఇప్పుడు మీతో క్లాస్ స్టార్ట్ అయినప్పుడు యాక్సిలరేటర్ అబాండెన్స్ దేనికో జాయిన్ అయ్యాను కదా ఫస్ట్ టైం. అప్పుడు మీరు గురువు గారి గురించి చెప్పారు, మా నాన్నగారు ఇట్లా అని. అప్పుడు వీళ్ళు భారతి, స్వప్న వీళ్ళు రాయగడ అని అన్నప్పుడు నాకు ఎందుకో ఆ థాట్ వచ్చింది పడుకునేటప్పుడు. ఆలోచిస్తూ పడుకున్నాను, అరే గురువు గారిని వీళ్ళు రోజు చూస్తారు, కనీసం మనం ఫోటో చూస్తున్నాం రోజు క్లాసెస్ లో, వీళ్ళు రోజు డైరెక్ట్ గా చూస్తారు కాబోలు, సత్సంగంలో వాటిల్లో పాల్గొంటారు. వీళ్ళు చాలా అదృష్టవంతులు గురుజీ దగ్గరలో ఉండి ఆయన దర్శించుకోవడం, ఆయన చెప్పిన మాటలు వినడము, అవి పాటించడము అని ఆ రోజు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. వాళ్ళిద్దరు కూడా రాయగడే అని అన్నప్పుడు. కానీ ఎప్పుడైనా ఒకసారి చూడాలి అని కూడా అనుకున్నాను మేము. నేను ఈ రోజు మధ్యాహ్నం కూడా అనిపించింది, ఎప్పుడు మేడము మనము ఆన్లైన్ క్లాసెస్ లో అటెండ్ అవుతున్నాం కదా, ఈ రోజు గురు పౌర్ణమి సందర్భంగా నాన్నగారిని చూపిస్తే బాగుంటది కదా అనే ఆలోచన నాకు పొద్దున కూడా వచ్చింది. 10:30కి ఒకసారి, 1:30కి ఒకసారి కూడా వచ్చింది. మీకు కాల్ చేద్దామని ఫోన్ తీసుకున్నాను కానీ స్కూల్లో ఉన్నారేమో అనుకున్నాను. మీరు ఇంతలోనే వాయిస్ మెసేజ్ పంపించారు ఈవినింగ్ క్లాస్ ఉంది అని. మళ్ళీ ఇందాక కూడా మీరు వాయిస్ మెసేజ్ పంపించి ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఉంది అన్నప్పుడు నేను 100% అనుకున్నాను ఈ రోజు నాన్నగారిని చూస్తున్నాం మనం అని. కింద మెసేజ్ పెడదాం అనుకున్నాను, గురూజీని ఇంట్రడ్యూస్ చేస్తున్నారా అని. కానీ అలా పెట్టద్దులే, అందరు గ్రూప్ లో ఉంటారు కదా, నా మనసులో అనిపించింది కదా, ఓకే చూద్దాం అసలు ఏంటో ఆ సర్ప్రైజ్ అనుకున్నాను. నేను అనుకున్నదే సంకల్పం. చాలా హ్యాపీగా ఉంది నాకు. అంటే మీరు అందరూ డైరెక్ట్ గా లైవ్ లో చూస్తారు కదా ఎప్పటికప్పుడు, కానీ మేము ఎప్పుడు వెనకాల ఫోటోలోనే చూస్తుంటాము. అంతకు ముందు పెద్ద ఫోటో ఉండేది కదా మీ వెనక, కృష్ణుడు ఉండి కింద నాన్నగారు కూర్చున్నది ఉండేది, అందులో చూడడము. ఇప్పుడు ఆ చిన్న ఫొటోస్ లో చూడడమే తప్ప డైరెక్ట్ గా ఇప్పుడు మాట్లాడింది లేదు, చూసింది కూడా లేదు కదా. ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. వెరీ గుడ్. శుద్ధ సంకల్పం అలాగే ప్యూరిటీ ఉంటే ఖచ్చితంగా మనం అనుకుని అలా అవుతూ ఉంటాం. వెరీ గుడ్, వెరీ గుడ్, వండర్ఫుల్. ఓకే, ఇంకెవరేమైనా అడగవలసిన చెప్పాల్సి ఉన్నాయా? క్లోజ్ చేద్దామా? నాకు మొన్నటి వీడియో పంపించండి మ్యామ్, నాకు అవి చేయడం రావట్లేదు, ఒకసారి చూసి. ఓకే ఓకే, ష్యూర్ ష్యూర్. మేడం నేను లక్కీ మేడం నిజంగా. ఎస్ అమ్మా. ఎందుకంటే ఇన్ని రోజులు మీతో ప్రయాణం చేసిన వాళ్ళు ఒక్క ఇది, ఈ రోజు నేను ఫస్ట్ టైం మీతో ప్రయాణం స్టార్ట్ చేశాను, మీ నాన్నగారిని చూశాను. నిజంగా చాలా మంచి అనుభవాన్ని ఇచ్చారు గురు పౌర్ణమి రోజు. చాలా 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 థ్యాంక్స్. నో వర్డ్స్ టు సే. ఇంతకు మించి చెప్పడానికి ఏం లేదు. వెరీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. వన్స్ అగైన్ గురు పౌర్ణమి శుభాకాంక్షలు మీకు, మీ నాన్నగారు. శుభాశిష్యులు అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ అప్కమింగ్ బ్రైట్ లైఫ్. థ్యాంక్ యూ మ్యామ్. You're most welcome. సో ఫ్రెండ్స్, ఇది గురువు 3 అక్షరాల పదం, కానీ మన జీవితాన్నే ఎటు వెళ్ళాలి, ఏం చెయ్యాలి, ఏం చెయ్యకూడదు, ఎటు వెళ్తే ఏమైతుంది అన్నది ఇన్ డీటెయిల్డ్ గా మనల్ని స్టడీ చేస్తూ టిట్ టు బిట్ గైడ్ చేస్తూ మన చేయి పట్టుకొని ముందుకి ఎవరైతే వెళ్తారో వాళ్ళే మన సద్గురువులు. సో అటువంటి సద్గురువు మనకి దొరకడం అన్నది మనం ఎన్నో జన్మల పుణ్యఫలం. అది అంత ఈజీగా ఇటువంటివన్నీ అవ్వవమ్మ. సో ఎన్నో జన్మల నుంచి మనం ఎంతో కొంత సాధన చేసుకుంటూ ముందుకు వస్తున్నాం కాబట్టి ఈ జన్మలో మనకి ఇటువంటి అవకాశం దొరుకుతుంది. ఇటువంటివన్నీ మనం వినడం, ఇంప్లిమెంట్ చేయడం, అంత దగ్గరగా ఉండగలగడం, ఇవన్నీ అవుతున్నాయి. కాబట్టి ఈ అదృష్టాన్ని మనం ఇంకా పాజిటివ్ గా, ఎఫెక్టివ్ గా తీర్చిదిద్దుకుంటూ ఎంతో మందికి మనం మార్గదర్శకులుగా తయారవు. ఇదే మనం మన గురువులకి ఇచ్చుకునే గురు దక్షిణ లేదా తెలియజేసే కృతజ్ఞత.
ఇది తప్ప ఇంకేం చేయలేము. ఓకే, అందుకు నాది ఈ రోజు దర్శనం అయిపోయింది, ప్రసాదం కూడా దొరికేసింది. 2 in 1 స్వప్న. ఇటు లైవ్ సెషన్ అటెండ్ అయిపోయింది, అటు లైవ్ గా కూడా చూసేస్తుంది. వెరీ గుడ్, వండర్ఫుల్. ఎస్ ఎస్. యా. సో యా, సో గురు పౌర్ణమి రోజు మీ అందరు కూడాను ఇంత ఇంట్రెస్ట్ గా ఈ రోజు స్పెషల్ సెషన్ లో పాల్గొనడం, అలాగే మీ తాలూకా ఆ భావాలని వ్యక్తపరచడం, అలాగే మీరు ఏదైతే ఇంకా తెలుసుకోవాలనుకున్నారో అడిగి తెలుసుకోవడం, ఇవన్నీ అయ్యాయి. నిజంగా నాకు కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఈ వైబ్రేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఖచ్చితంగా ఈ రోజు ప్రారంభమయ్యే జీవితాంతం కొనసాగుతాయి. అదైతే నేను చెప్పగలను. ఓకే, ఆ దైవశక్తి, గురు ప్రజ్ఞ కలిపి మనల్ని సన్మార్గంలో ఎప్పుడు కూడా తీసుకెళ్తది. అయితే ఆ మార్గాన్ని మనం గుర్తించడం, ఆ మార్గంలోనే వెళ్ళడం అన్నది ఎంతవరకు మనం చేస్తున్నాం అన్న దాని మీదే మన తాలూకా భవిష్యత్ అన్నది ఆధారపడి ఉంటుంది. అంతే. ఇప్పుడు సింపుల్ గా నాన్నగారు చెప్పారు కదా, ఏం చేయాలి గురువు గారు అని మీరు చిట్కా అడిగినప్పుడు చెప్పడానికి ఏముందమ్మా, ఆచరించడమే అని. అదే మాట. తెలియడం, ఇన్ఫర్మేషన్ తెలియడం, మనకి టన్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది, బట్ మనం ఎంతవరకు ఇంప్లిమెంట్ చేస్తున్నాం అన్నదే మోస్ట్ ఇంపార్టెంట్. సో మనందరం కూడాను ఏవేవైతే ఎంతవరకు తెలుసుకున్నామో, ఇంకేవైతే తెలుసుకోబోతున్నామో అవన్నీ కూడాను ఇంప్లిమెంట్ చేద్దాం. అలాగే జీవితంలో ఒక్కొక్క అడుగు ముందుకు వేసుకుంటూ అభివృద్ధి పదంలో దూసుకు వెళ్దాం. అలాగే ఎంతో మందికి మనకి వీలైనంతగా మన తాలూకా సహాయం అందిద్దాం. అంటే ఎవరికి తోచినంతగా వాళ్ళు ఎవరు ఎంతవరకు ఏదైతే చేయగలరో అది చేస్తూ ఇతరులను సన్మార్గవంతులను చేయడమే మన తాలూకా సాధన యొక్క భాగం. అది మనం చేద్దాం. మన గురువుల దగ్గర నుండి మనం ఏవైతే నేర్చుకున్నామో, ఏవైతే ఇంప్లిమెంట్ చేసుకుంటున్నామో, ఏ ఫలితాలు అయితే పొందుతున్నామో, ఎవరికి నిజంగా మన తాలూకు సహాయం అవసరమో ఆ విషయాల్లో మనం ఖచ్చితంగా అందించడానికి ముందుకి వెళ్దాం. సో ఇది గురు పౌర్ణిమ స్పెషల్ సత్సంగం. మీ అందరికీ కూడాను ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నా. అలాగే ఏవేవైతే ఇంతవరకు మనం విన్నామో, డిస్కస్ చేసుకున్నామో, తెలుసుకున్నామో, ఇవన్నీ కూడాను నిత్య జీవితంలో ఒక భాగంగా మార్చుకోవడానికి దృఢ సంకల్పం చేద్దాం. ఓకే, సో వన్స్ అగైన్ అందరికీ కూడాను గురు పూర్ణిమ శుభాకాంక్షలు. అలాగే గురు ప్రజ్ఞ. హరి ఓం. గురు పౌర్ణమి శుభాకాంక్షలు మేడం. మెడికల్ వల్ల జాయిన్ అవ్వలేకపోయాను, సారీ. పర్వాలేదు. సో ఎస్ ఫ్రెండ్స్, నిజంగా ఈ వైబ్రేషన్స్ ఏవైతే ఈ రోజు మనకి ఎక్స్పీరియన్స్ అయ్యాయో, నిత్య జీవితంలో ప్రతి క్షణాన్ని కూడాను మనం ఇదే వైబ్రేషన్ తో జీవించడానికి ప్రయత్నిస్తాం. ఓకే, మ్యామ్ చైతన్య గారు గురూజీని అడిగిన ఒక క్వశ్చన్, ఆ కిటికీ ఏంటో చెప్పండి, మార్నింగ్ 4 o'clock లేవడానికి అని అన్నప్పుడు ఆవిడ ఏదో ఎక్స్పెక్ట్ చేసింది, ఏదో చెప్తారు అని. కానీ గురూజీ 2 మాటలతో దృఢ సంకల్పము, కోరిక, బలమైన కోరిక ఉంటే జరుగుతుంది అని 2 మాటలతో తేల్చి చెప్పేశారు దాన్ని. ఏంటి ఆ 2 మాటలు చైతన్య చెప్పినవి? శ్రద్ధ, దృఢ సంకల్పం. దృఢ సంకల్పం, శ్రద్ధ. అవి నాకు లేనివి, నేను ఇంప్లిమెంట్ చేసుకోవాల్సినవి. అదే చెప్తున్నా. అంటే మ్యామ్ నాకు తెలుసు అవి లేవు అని, బట్ గురువు గారు చెప్పేసరికి ఇంకా హ్యాపీనెస్ అనిపించింది. అంటే లేవు అని కాదు, దాని వైపు నేను ఇంతవరకు చూడలేదు. అంటే నాకు తెలియదు నిజంగా, మీనింగ్స్ నాకు తెలియదు. బట్ ఇప్పుడు ఇంకా నిద్రపోని మేడం అవి నాకు తెలుసు. ఎవరి దగ్గర నుంచి విన్నారో అది విన్నాను, అంతే. అంతే, అవే అని తెలుసు. బట్ విన్న వాళ్ళ దగ్గర నుంచి వింటే అవి ఎప్పటికీ మర్చిపోలేనన్న ఒక ఆశ. ఎగ్జాక్ట్లీ. సో డెఫినెట్ గా మీ తాలూకా సంకల్పాన్ని ఇంకా దృఢం చేయండి, శ్రద్ధ పూర్తిగా
దాని మీద వహించండి. ఆటోమేటిక్ గా మీరు అనుకున్నవన్నీ చేస్తూ ముందుకెళ్తారు. ఓకేనా? ఎస్. థ్యాంక్ యూ మ్యామ్ మ్యామ్, నేను ఒక యువర్ విషయం గైడెన్స్. చెప్తాను. అమ్మా నేను ఒక విషయం చెప్తాను. చెప్పు. అంటే చైతన్య గారు అడిగిన ప్రశ్నకి, అంటే గురువు గారు చెప్పిన దానికి ఆ నేను కూడా ఆ మధ్యన అంటే రోజు వాకింగ్కి వెళ్దాం అనేసి అని అనుకునేదాన్ని. కానీ నాకు ఈ పిల్లలు తెల్లవారి స్కూల్ వాళ్ళకి రెడీ చేయడం, సో వీటి వల్ల వెళ్ళడం అవ్వలేదు అసలు. సో దాని వల్ల ఏంటంటే వెయిట్ ఆటోమేటిక్ గా పెరిగాను. అప్పుడు ఇలా ఫోన్ లో చూస్తుండగా ఒక యోగా క్లాస్ ఒకటి, అంటే 14 days ఫ్రీ యోగా అని పెట్టారనమాట. సో దానికి రిజిస్టర్ చేశాను. చేస్తే దాని టైమింగ్స్ ఏంటంటే మార్నింగ్ 5:30 to 6:30 అండ్ అంటే అలాగే 9:30 వరకు ఉన్నాయి క్లాసులు. 5:30 to 6:30, 6:30 to 7:30 అలాగా 1 hour అన్నమాట. అయితే నేను 6:30కే ఎంచుకున్నాను, ఎందుకంటే ఈలో పిల్లలకి లేపి వాళ్ళకి రెడీ చేసేసి టిఫిన్లు గట్రా అన్ని రెడీ చేస్తాను నేను లేచి, అప్పుడు నేను ఫ్రీగా క్లాస్ కూర్చుంటాను అని. ఆ అప్పుడు ఏమైందంటే నేను రోజు ఎగ్జాక్ట్ గా 5 అయ్యేసరికి లేచిపోతున్నాను ఇప్పుడు. చాలా హ్యాపీ. మనం సరైనది ఒకటి చేస్తే మిగతావన్నీ ఆటోమేటిక్ గా సెట్ అవుతాయమ్మా. అంటే ఇప్పుడు నైట్ పడుకునేటప్పుడు ఒక్కొక్క రోజు 12 అవుతుంది. అంటే ఈ పిల్లలు పడుకోకపోవడం, లేదంటే ఇతను లేట్ గా రావడం, ఇలాంటివన్నీ జరిగి 12 అయినా సరే మార్నింగ్ 5 అయ్యేసరికి 4:30 అయ్యేసరికి నాకు తెలివి వచ్చేస్తుంది. లేచి ఫస్ట్ మొబైల్ చూస్తాను టైం ఎంత అయిందా అని. ఇంకొక అరగంట ఉందిలే అని చెప్పి అలా కలుపుతాను. ఈలోపు అలారం మోగితే లేచిపోతాను. అంటే ఇప్పుడు చైతన్య గారు అడిగిన దానికి నేను చెప్తాను అనమాట. అంటే గురువు గారు చెప్పిన దానికి మనలో బలంగా గానే పెట్టుకుంటే ఖచ్చితంగా జరిగి తీరుతుంది. మనం లెగము అని మనకి మన ఇది చెప్పినా కూడా, అంటే మైండ్ చెప్తుంది కదా, పడుకోలే రాత్రి లేటుగా లేచి ఒక పడుకున్నావు కదా, నువ్వు పడుకో, నువ్వు రెస్ట్ తీసుకొని మైండ్ చెప్తుంది, కానీ మనసు ఒప్పుకోదు. లేదు నువ్వు లెగు 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 అంటది. సో నా విషయంలో అయితే మాత్రం అదే జరిగింది. ఖచ్చితంగా రోజు క్లాస్ అటెండ్ చేస్తాను, అస్సలు మిస్ అవ్వను. టైం 6:15 కల్లా వాళ్ళిద్దరిని రెడీ చేయిస్తాను, టిఫిన్ చేసిస్తాను, టిఫిన్ ప్రిపేర్ చేసి ఇచ్చేస్తాను ఇద్దరికి. సో 7:30 వరకు చేసి అప్పుడు నా అంటే క్యారేజ్ కోసం నేను ప్రిపేర్ చేసుకుంటాను. వెరీ గుడ్, వండర్ఫుల్. సో అదే దృఢ సంకల్పం, శ్రద్ధ ఎంత మనకి డెవలప్ చేసుకుంటూ ఉంటాం మనలో, మనం అంత ముందుకెళ్తుంటాం లైఫ్ లో. ఓకే. సో ఈ రోజు మీ అందరు కూడాను అమ్మా. మ్యామ్ నేను ఒక విషయం గమనించాను గురువు గారు చెప్పినప్పుడు, అంటే మనం ఎవరికైనా కృతజ్ఞతలు చెప్పుకోవాలి మనసులో అని అనుకున్నప్పుడు వాళ్ళు కనిపించాలి, వాళ్ళు మన గురించి తెలుసుకోవాలి అలా ఉండదు. గురుగారు ఫస్ట్ మొదలు పెట్టారు కదా, అంటే ఎప్పుడు 35 ఏళ్ల కింద, నాకు 35 ఏళ్ల వయసు ఉన్నప్పుడు అని అన్నప్పుడు అతనికి గురుగారు ఎవరైతే చూసారో వాళ్ళకి 93 సంవత్సరాలు అని చెప్పారు కదా. అతనికి తెలియకుండానే గ్రాటిట్యూడ్ కూడా చెప్పడం అన్నది నాకు చాలా హ్యాపీ అనిపించింది మ్యామ్. అంటే అంతరార్థము వాళ్ళని గుర్తు చేసుకోవడంలోనే, అంటే తన యొక్క శక్తి అన్నది బాగా ప్రస్ఫుటంగా కనిపించింది. అంటే గ్రాటిట్యూడ్ తెలుపుకోవడానికి సమయం, సందర్భం ఇవన్నీ అవసరం లేదు, మనం చెప్పుకోవాలని మనసుకు అనిపిస్తే ఆటోమేటిక్ గా చెప్పేయడమే అన్నది కూడా తెలిసింది ఈ రోజు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సింప్లిఫై చేస్తున్నారు ఇంకా విధానాలు. వెరీ గుడ్. గ్రాటిట్యూడ్ అన్నది ప్రతి ఒక్కరికి కూడా ఉండాలి. అలాగే గురువు స్థానంలో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా అది ఉంటది. ఎందుకంటే వాళ్ళ లైఫ్ లో ఎవరైతే ఆ ట్రాన్స్ఫర్మేషన్ రావడానికి ముఖ్యమైన పాత్ర వహిస్తారో వాళ్ళ పట్ల అంత గ్రాటిట్యూడ్ వాళ్ళు ఉండబట్టే వాళ్ళు అంత ముందుకు వస్తారు. అందుకు అది నరనరాల్లో జీర్ణించుకోవాలి. ఎవరైతే మంచి శిష్యుడిగా ఉంటారో లేదా శిష్యురాలుగా ఉంటారో వాళ్ళే మంచి గురువుగా తయారవ్వాలి. అది భౌతికంగానైనా ఆధ్యాత్మికంగానైనా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను టీచింగ్ ఫీల్డ్ లో ఉన్నాను కాబట్టి ఐ వాజ్ ద బెస్ట్ స్టూడెంట్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ క్లాస్
అండ్ ఈవెన్ స్కూల్, కాలేజ్, ఏదైనా కూడా, బిఎడ్ లో కూడా. సో అంటే యాజ్ ఎ స్టూడెంట్ గా ఐ వాజ్ బెస్ట్. దట్స్ వై నౌ ఐఎమ్ ఏబుల్ టు పర్ఫార్మ్ మై జాబ్ యాజ్ ఎ టీచర్ ఇన్ ద బెస్ట్ వే కదా. అలాగే ఆధ్యాత్మిక పరమైన జీవితంలో కూడాను ఎవరైతే గురువులు దగ్గర నుండి నేర్చుకునేటప్పుడు ద బెస్ట్ గా అన్ని నేర్చుకోవడం, ఇంప్లిమెంట్ చేయడం చేసుకుంటారో వాళ్ళే ద బెస్ట్ గురువు, సద్గురువు కూడా అవుతారు. ఓకే, అందుకు అదంతా కూడాను గురు పరంపర. సో అది కొనసాగిద్దాం మనం కూడా అదే వైబ్రేషన్స్ తో. ఓకేనా? ఎస్. సో మరొకసారి అందరికీ గురు పూర్ణిమ శుభాకాంక్షలు. మనం మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ సెషన్ లో. అంతవరకు ఈ రోజు అయితే ఏవేవైతే నేర్చుకున్నామో అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసుకుంటూ ముందుకి వెళ్దాం. ఓకే, సో ఆల్ ద బెస్ట్ ఎవ్రీవన్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ sharings and also your active participation in today's session. I hope ఈ హ్యాపీనెస్ ఏదైతే మీరు ఈ రోజు రిసీవ్ చేసుకున్నారో లైఫ్ టైం మీకు అది ఉండాలి, ఉంటుంది. ఓకే, ఆల్ ద బెస్ట్ ఫర్ దట్. బాయ్, నమస్తే. థ్యాంక్ యూ మ్యామ్. మ్యామ్, థ్యాంక్ యూ. బాయ్.